ఇంజనీరింగ్లు, MBA డిగ్రీలు, ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీలు, కూలీకి వస్తారు. ఇవాళ మన దేశం అత్యంత వెనకబడ్డ దేశం. ఈ సిస్టమ్ని క్రియేట్ చేసిన పొలిటీషియన్స్ అలా పీపుల్ అలా అసలు ఎవరిని క్వశ్చన్ మార్క్ చేసుకోవచ్చు. వింత ఏంటంటే మనం చెడు నేర్చుకుంటాం, వేరే వాళ్ళు ఆ చెడును వదిలేసిన మన దగ్గర పోతుంది. ఇంకా నేటి బాలలే రేపటి పౌరులని. బట్ వీళ్ళకి అసలు ఫస్ట్ ఎలా ఇన్సిస్ట్ చేయాలి సార్? నీళ్ళల్లో ఈత కొట్టే చేప, గాల్లో ఎగిరే పక్షి, భూమి మీద పరిగెత్తే గుర్రం, ముగ్గురిని పక్కన కూర్చోటి ఒకటే చదువు చెప్తాం. ఎవడో వచ్చి బాటను పోయేవాడు ఒక 400-500 కోట్లు పెట్టి స్కూల్ పెట్టి నీ పిల్లలకి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా చెప్పాలి చదువు. ఇది మన సిద్ధాంతం. ఈ ఫ్రీబీస్ అనేవి మొత్తం ఈ సిస్టమ్ని కొలాప్స్ చేస్తుందేమో అనిపిస్తుంది సార్. ఫ్రీబీస్ బై డెఫినేషన్ ఆర్ బ్యాడ్. వాళ్ళు సొంత జాబ్లోంచి ఇవ్వట్లేరు. మీ దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు, 50 రూపాయలు కొట్టేస్తారు. ముందున్న రూలింగ్ పార్టీ మాకు ఇన్ని ఫ్రీబీస్ ఇచ్చింది, ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది, మీరు వచ్చి అది ఏం చేయకుండా జస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఎవరికి కావాలా డెవలప్మెంట్? ఇవన్నీ చెప్తే నాకు ఓటు రావు. ఓటు రాబోదు గెలవనప్పుడు ఇంకా అసలు ఎందుకు? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్? ఒక సగటు చైనీయుడు ఒక భారతీయుడి కంటే 5 సంపాదిస్తున్నాడు. సో మనం కూడా అట్లా సంపాదించవచ్చు. అది చెప్పాలి. మాకు రేపు కావాల్సింది బెటర్ రోడ్స్ ఉండాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బెటర్ జాబ్ ఎంప్లాయ్మెంట్స్ ఉండాలి. బట్ వాళ్ళు ఎప్పుడైతే మా ముందుకు వచ్చి ఒక మేనిఫెస్టోని పెడతారో ఇవన్నీ మేమేం అడగట్లేదు. మేనిఫెస్టో ఏంటి, రోడ్లు ఏంటి? నువ్వు డబ్బు తీసుకోకుండా ఓటు వేసినాడు నేను చెప్తా అంటే పాలిటిషియన్. ఆ ఓటు వేసుకుంటాడు, మళ్ళీ కనిపించాడు 5 ఏళ్ళు. ఇప్పుడే కదా నాకు 2 రూపాయలు వచ్చేది, నేను తీసుకుంటాను ఓటర్. ఒక్క ఆర్థిక విధానాన్ని కనుక మనం మారిస్తే ఈ దేశం మళ్ళీ ప్రపంచ చరిత్రలో ఇటువంటి దేశం ఇంకోటి ఉండదు అన్నట్టు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వినయ్. నైస్ మీటింగ్ యూ సార్. లైక్ వైజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ మిమ్మల్ని బాగా ఫాలో అయ్యేందరికీ మాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండిపోయింది సార్. ఫస్ట్ క్వశ్చన్ దాంతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చక్రవర్తి గారిని ఎలా పిలుచుకోవాలి? ఒక అనలిస్ట్ అనాలా, ఒక స్ట్రాటజిస్ట్ అనాలా, పొలిటికల్ ఎక్స్పర్ట్ అనాలా, లేకపోతే ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ గారు, సిస్టమ్ చేంజ్ చేద్దాం? అసలు మా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. బట్ మీకు ఏది బాగా ఇష్టం? నేను ఐఎమ్ ఎన్ ఎవాంజలిస్ట్ ఫర్ క్యాపిటలిజం అండ్ ఫ్రీ మార్కెట్స్. సో సమాజంలో మార్పు కావాలని కోరుకునేవాడిని, కానీ ఒక నిర్దిష్టమైన ఐడియాలజీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాడిని నేను. సో ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్, క్యాపిటలిజం ఆర్ ద ఓన్లీ వే భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే. అది ఏకైక మార్గం, వేరే మార్గం లేదు అనేది నా గట్టి నమ్మకం. కాబట్టి ఆ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది అర్థమయ్యే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనే ప్రయత్నం నాది. ఆ ప్రయత్నంలో మన సొసైటీలో జరిగే కంటెంపరీ సమకాలీన ఇష్యూస్ అంటాం కదా, కంటెంపరీ ఇష్యూస్ మీద ఆ ఫ్రేమ్ వర్క్లో నేను మాట్లాడతాను. సో ఇన్ దట్ కాంటెక్స్ట్. సో పీపుల్ థింక్ అది అనాలిసిస్ అనుకుంటారు. బట్ ఆ అనాలిసిస్ క్రమంలో ఐఎమ్ ట్రై టు సెల్ నా ఐడియాలజీ ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సార్, మీ ఛానల్లో కానీ లేకపోతే మీ ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ ఈ లిబర్టీ అనేది మాకు చాలా బాగా వినబడుతుంది, కనబడుతుంటుంది. బట్ సమ్హౌ ఇండియాలో లిబర్టీ అనేది ఏమైనా తక్కువ అయిపోయింది అనుకుంటున్నారు సార్? దాన్ని మీరు బాగా హైలైట్ చేస్తున్నారు కదా. బాగా అంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే డెఫినెట్లీ దెర్ ఇస్ నో క్వశ్చన్. ఒక దేశంలో లిబర్టీ అంటే స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రజలకు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆర్థిక అభివృద్ధి సాధ్యం. ఒకటి, మీకు వ్యక్తిగతంగా మనిషి స్వేచ్ఛాజీవి, అది అందరం గుర్తిస్తాం. వినటానికి చాలా సొంపుగా ఉంటుంది. బట్ ఆచరణలో మన దేశంలో కానీ ఏ దేశంలో కానీ ఎక్కడ వీ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్. వీ డోంట్ రెస్పెక్ట్ పీపుల్స్ ఇండివిజువల్ లిబర్టీ. ఉదాహరణకి ఈ వారం ఓల్డ్ సిటీలో రంజాన్ వరకు కొంత టాలరేట్ చేశారు. రాత్రి 11కో 12కో వెళ్తే రోడ్ల మీద మనుషులుంటే పోలీసులు ఎమ్మడబడి కొట్టి అరెస్ట్ చేసి మళ్ళీ చాలా చాలా గొప్ప విషయం ఏదో సాధించినట్లు వీడియోలు తీసి న్యూస్ పేపర్లో వేయించుకొని. మనం ప్రభుత్వానికి పన్నులు కట్టేది మనం స్వేచ్ఛగా, అర్ధరాత్రి 12 కాదు, పొద్దున్న 2 కాదు, 3 కూడా స్వేచ్ఛగా తిరగాలి. కానీ తిరగటం అంటే ధ్వంసం చేయటం, తాగి బండ్లు నడిపించడం కాదు. రైట్? యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు హైదరాబాద్లో వన్ థింగ్, తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి ఇద్దరికీ ప్రతిపాదన పంపించాం. ఎందుకు మూసేయాలి మీ హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ? నైట్ ఎందుకు మూయాలి? ఎవరికి 3 దాకా ఓపెన్ చేసి పిల్లల్ని వదిలేసి హోటల్ నడిపించుకొని ఎవరికి ఉండదు. వాడు వ్యాపారం నడుస్తేనే నడుపుతాడు. వ్యాపారం నడుస్తుందంటే వేరే వాళ్ళకు ఉపయోగపడుతున్నట్లే కదా. రైట్? సో వై షుడ్ వి షట్ ఇట్ డౌన్? ఎందుకు మొయ్యాలి? అందులో పనిచేసేవాడికి ఇప్పుడు ఏమైనా రాత్రి 2ంటికి పనిచేస్తున్నట్టు వాడికి ఎంతో అవసరం ఉంటేనే పనిచేస్తాడు. గివెన్ ఎ చాయిస్, మనుషులు 9 నుంచి 5 వరకు పనిచేసి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఓ టీవీ చూస్తూ కాస్త డిన్నర్ తిని ఉందాం అనుకుంటారు. బట్ యూపీ నుంచో
అస్సాం నుంచో హైదరాబాద్ దాకా వచ్చి వాడు ఎందుకు వస్తాడు? బతుకు తెరువు కొరకు వస్తాడు. నైట్ అంతా కష్టపడాలి. మనం లేదు, మన ప్రభుత్వం చని కట్ మూసేయాల్సిందే అంటాడు. పొద్దున్న 11 పోలీసు వాడు లాఠీ పట్టుకొని వస్తాడు ఈ పబ్బుల్లోకి వీటికి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో వ్యక్తిగత స్వేచ్ఛ, మనకు నచ్చింది విధంగా బ్రతకటం అనేది చాలా ముఖ్యమైనది. నౌ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ దేశ ప్రగతికి, దేశ అభివృద్ధికి. ఇవాళ మన దేశం అత్యంత వెనకబడ్డ దేశం. మన వార్తాపత్రికల్లో మన నాయకులు మన 4వ అతిపెద్ద ఎకానమీ బూడిద భూషణం అంటుంటారు, కానీ వీఆర్ 140 ఇన్ ద వరల్డ్. వీఆర్ వెరీ పువర్ కంట్రీ, వీఆర్ నాట్ ఎ వెల్తీ కంట్రీ. అండ్ పార్ట్లీ ఈస్ వీ డోంట్ లెట్ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొనియాం. రకరకాల పన్నులు, రకరకాల చట్టాలు, రకరకాల ఆంక్షలు, బెదిరింపులు, రైడ్లు, ఇన్స్పెక్షన్లు, అసలు వాళ్ళని బతకనియ్యం కదా. అండ్ దాని మూలంగా పెట్టుబడులు రావు, వ్యాపారాలు ఎదగవు, అండ్ దేశం కూడా వెనకబడిపోతుంది. సో లిబర్టీ అనేది 2 రకాలు: వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యాపారపరంగా కూడా ఉత్పత్తి చేయడానికి అవసరమైన స్వేచ్ఛ కల్పించిన రోజు ప్రజలు సంతోషంగా ఉంటారు, దేశం అభివృద్ధి చెందుతుంది. సార్, అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మీరు ఇదే మాకు స్టడీగా అంటే చెప్తూనే ఉన్నారు. మాకు అది కొన్నిసార్లు వింటున్నప్పటికీ ఎస్ ఇదేదో కొంచెం కొత్తగా ఉంది కదా, దీన్ని కొంచెం అప్లికబుల్ చేస్తే సంథింగ్ డిఫరెంట్ ఇండియన్ మనం చూడొచ్చేమో అని ఒక ఆడియన్గానో కామన్ పీపుల్గా మనకు అనిపించచ్చు సార్. బట్ ఒక రియల్ టైంకి వచ్చినప్పటికీ ఇది ఎంతవరకు ఇండియన్ లాంటి కంట్రీలో అప్లికబుల్ అవుతుంది సార్? క్యాపిటలిజం కానీ, లిబర్టీ గురించి కానీ, ఇవన్నిటి గురించి మీరు క్రియేట్ చేస్తున్న అవేర్నెస్. వినయ్, యు ఆర్ యంగ్. ఎస్ సార్. నేను 1993లో యుఎస్కి వెళ్ళాను. కరెక్ట్. 1993 అండర్ గ్రాడ్ అంటే 21 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నాను. ఒక ఫోన్, ఇంట్లో ఫోన్ లైన్ కొరకు అప్లై చేస్తే ఒక 10 ఏళ్ళు పట్టేది. టీవీలు గవర్నమెంట్యే, ఫ్రిడ్జ్ గవర్నమెంట్యే, స్కూటర్లు గవర్నమెంట్యే, కార్లు ఉంటే 1 2, అది కూడా గవర్నమెంట్ వాడు 1 2 అనుమతి ఇచ్చేవాడు. వాళ్ళ బిర్లాలకో ఇంకొకరికో టాటాలకో ఎవరికో ఇచ్చేవాడు, వాళ్ళే చేసేవాళ్ళు. బ్రెడ్ గవర్నమెంటే, పాలు గవర్నమెంటే, విజయ మిల్క్, మోడర్న్ బ్రెడ్. సో వీ హ్యావ్ సీన్ ఇట్. 1990స్లో పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత అంటే భారతదేశం సోషలిస్టు ఊబిలో ఎంత లోతుగా కూరుకుపోయిందంటే క్యాపిటలిజం అనేది ఒక భూతపదం అయిపోయింది భారతదేశంలో. సో దే కుడ్ నాట్ ఈవెన్ సే క్యాపిటలిజం. వాట్ దే ఆర్ డూయింగ్ వాజ్ లిబరలైజేషన్ అన్నారు. అంటే సరళీకృత, అగైన్ లిబర్టీ అంటే స్వేచ్ఛ తీసుకురావడం, అంటే ఒక స్టాక్ మార్కెట్, ఎగుమతులు దిగుమతులు చేసుకోవటం, పెట్టుబడులు పెట్టినివ్వటం. ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ మోర్ దెన్ 100%. అంటే 10 లక్షలు సంపాదిస్తే 10,50,000 కట్టాలి ట్యాక్స్. బికాజ్ అర్నింగ్ వాజ్ క్రైమ్. సంపాదించడం అనేది నేరం. అటువంటి భారతదేశంలో ఈరోజు ఈ మాత్రమైన అభివృద్ధి సాధ్యమైందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ క్యాపిటలిజం ఆర్ ఫ్రీ మార్కెట్స్ ఆర్ ఫ్రీ ట్రేడ్. అని పూర్తిగా చేయలేదు, కొంచెం చేసాం. ఆ కొంచెం చేసింది కూడా ఎందుకు చేస్తున్నామో ప్రజలకు చెప్పలేదు. మన దేశం దివాలా తీసింది, ఇది తప్పదు చేయాల్సిందే అని చేశారు, కానీ ప్రజలకు అవగాహన రాలేదు. ఎందుకు చేస్తున్నాం, ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్మేశాం? ఇప్పుడు మోడర్న్ బ్రెడ్ ఎడిపోయింది, ఒక ల్యాంబరేటా అనే స్కూటర్ ఉండేది, అది ఎట్టిపోయింది. విజయ మిల్క్ అంటే ఇప్పుడు నడుస్తున్నాయి, కానీ వేరే అట్లీస్ట్ దే లెట్ అదర్ ప్రోడక్ట్స్ కమ్ ఇన్. ఫోన్ కంపెనీలు, బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ ఉన్నప్పుడు కూడా పూర్తిగా నష్టాల్లో ఉంది. సో ఇవెందుకు మూసేసాం అనేది చాలామందికి తెలియదు ప్రజలకు ఈరోజు కూడా. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ బ్యాక్వర్డ్నెస్. నౌ యువర్ క్వశ్చన్ వాజ్ అసలు ఇవి ప్రాక్టికలా అని మీరు అడిగారు. నేను చెప్పేది రాత్రికి రాత్రి మొత్తం వ్యవస్థని మార్చాలి అనట్లేదు. ప్రజలకి ఫస్ట్ భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదో అర్థం కావాలి, అభివృద్ధి చెందడానికి ఏం చేయాలో అర్థం కావాలి. అది అంచెలంచెలుగా, స్టెప్ వైజ్, మొత్తం ఒకరోజు చేయని అవసరం లేదు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది, 3 లక్షల కోట్ల రూపాయల బెయిలౌట్ ఇచ్చారు ఇప్పటివరకు. 3 లక్షల కోట్లు అంటే ఇది అమెరికన్ స్టాండర్డ్స్లో కూడా మన మైండ్కి అర్థం కాని నెంబర్. ఎందుకంటే $1 billion is 9,000 crores. 1 billion is 9,000 crores. 10 billion is 90,000 crores. Oh my God. రైట్. సో వీ హ్యావ్ పెయిడ్. అంటే ఒక భారతదేశం లాంటి బీద దేశం ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వ రంగ కంపెనీకి బెయిల్అవుట్. దాన్ని ఎవరు, నీకు అసలు ఎవరు తెలుసా బిఎస్ఎన్ఎల్ వాడేవాళ్ళు? నాకు ఎవరు తెలియదు. ఏమన్నా జియో వాడతాం, ఎయిర్టెల్ వాడతాం. ఎక్కడో అక్కడ 1-2 ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, ల్యాండ్ లైన్స్ కూడా పెద్దగా లేవు. అండ్ వై ఆర్ వి బెయిలింగ్ అవుట్? ఈ వారం
ఇవాళ ఏంటి ఈ వారమే సింధియా కేంద్ర మంత్రి గారు బిఎస్ఎన్ఎల్ అసలు మేము అమ్మే ప్రసక్తే లేదు, ఇది ప్రజల కోసం, దేశం కోసం, ప్రజలకి ఏం చేస్తుంది, దేశానికి ఏం చేస్తుంది, అది ప్రజల సొమ్ము దోచుకోవటం తప్పితే. సో నౌ వాట్ ఈస్ రాంగ్ ఇన్ సెల్లింగ్ బిఎస్ఎన్ఎల్? అదేమి ఇంప్రాక్టికల్ కాదు కదా, విపరీతం. అండ్ అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎంతో కొంత వచ్చిన డబ్బులు ఇవ్వండి, లేకపోతే వేరే దాంట్లో అబ్జర్వ్ చేసుకోండి. సో యూ డూ సంథింగ్ లైక్ దాట్. అట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. యూ క్లోజ్ సమ్ ఆఫ్ దోస్. ప్రభుత్వ స్కూళ్ళు తీసుకుందాం. ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వం ₹1,00,000 ఖర్చు పెడుతుంది. ₹1,00,000, 1 lakh rupees ఆన్ ఈచ్ చైల్డ్ గోయింగ్ టు గవర్నమెంట్ స్కూల్. హవెవర్ దేర్ ఆర్ స్కూల్స్, ప్రభుత్వ స్కూళ్ళు ఒక్కొక్క విద్యార్థి మీద 10 లక్షలు ఖర్చు పెట్టే స్కూళ్ళు ఉన్నాయి. ఎట్లా? 10 మంది టీచర్లు ఉంటారు, 20 మంది స్టూడెంట్లు ఉంటారు. అట్లాంటి స్కూళ్ళు ఎందుకు నడిపించాలి అవి? ఆ పిల్లల్ని రోడ్డును పడేయమనట్లేదు. ఆ పిల్లలు ₹1,00,000 ఎందుకు 10 లక్షల లగల పెట్టాం ఎందుకు? ఆ పిల్లలకు ₹1,00,000 నీకు నచ్చిందే చదువుకోరా అని చెప్పి సంతోషంగా పోతారు. వై ఆర్ వీ డూయింగ్ ఇట్? ఈ డబ్బు మన డబ్బే. కరెక్ట్ సార్. చాలామంది అనుకుంటారు ఎవడో కడుతున్నాడు ట్యాక్స్ మనకు. నో, ఎవ్రీ టైం నువ్వు 1 లీటర్ పెట్రోల్ పోయించుకుంటే 1/2 లీటర్ ట్యాక్స్ లీటర్లో. రైట్? యూ బై యువర్ బ్రష్, షాంపూ, పేస్ట్, సోపు అన్నిటి మీద కడుతున్నారు కదా జిఎస్టీ. మీరు కట్టంది దేని మీద? ఆన్ ఎవ్రీథింగ్ యు ఆర్ పేయింగ్. సో మరీ ఆల్కహాల్ క్వార్టర్ విస్కీ కొంటే 500% ట్యాక్స్. రైట్? ₹20 విస్కీ 100, 120, 150 తీసుకుంటాడు రేటు. అవన్నీ మనం కట్టే. సో మన డబ్బే మనకి ఇంకో ₹1 ఇస్తే 70 పైసలు తినేసి 30 పైసలు వెనక్కి వస్తాయి. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ వేస్టేజ్ అండ్ ఇట్స్ వెరీ ప్రాక్టికల్. మనం రాత్రికి రాత్రి మొత్తం ఒక విప్లవం వచ్చేసి వ్యవస్థలను మార్చాల్సిన అవసరం లేదు. క్రమక్రమంగా యూనో వీ కెన్ డూ ఇట్ స్టెప్ వైజ్. హవెవర్ నేను మాట్లాడినప్పుడు ఏంటంటే ఈ వీడియోలు చేసినప్పుడు మీ ఏజ్ గ్రూప్, మీ జనరేషన్లో మీ కోపికలు తగ్గిపోయాయి. పాత రోజుల్లో ఆ బ్లాక్ అండ్ వైట్ ఎన్టీఆర్ సినిమా ఉందనుకోండి, 3.5-4 గంటలు ఓ మధ్యలో ఒక పద్యాలు అన్నీ చెప్తారు, చూసేవాళ్ళు. బట్ నౌ యూ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ 1 minute bites, రైట్? సో ఆ 1 minuteలో గంటలో చెప్పింది నిమిషంలో చెప్పాలి. నిమిషంలో చెప్పాలన్నప్పుడు దెన్ ఐ రియల్లీ హ్యావ్ టు యూనో ప్యాక్ ఇట్ అండ్ తగిలేలా చెప్పాలి. ప్రభుత్వ స్కూళ్ళని ముయ్యండి. కరెక్ట్. బట్ ఐ డెంట్ మీన్ క్లోజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ టుమారో. బట్ అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్, ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ టీచర్ల పిల్లలు చదవరు, ఎమ్మెల్యే ఎంపీల పిల్లలు చదవరు. అరే చదువు చెప్పే టీచర్ పిల్లలే చదవనప్పుడు వేరే వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతారు? థింగ్స్ లైక్ దిస్, రైట్? సో వి ట్రై టు బీ మోర్ ఇంపాక్ట్. గట్టిగా తగిలి మీరు కొంచెం అన్న ఉలిక్కిపడి దెన్ వీ కెన్ టాక్. వినయ్ లాంటి వాళ్ళు అడుగుతారు, ఏంటి సరే హౌ ఇస్ ఇట్ ప్రాక్టికల్? 40 లక్షల మంది స్టూడెంట్స్ ఆంధ్రాలో, 30 లక్షలు తెలంగాణలో, 70 లక్షల మంది స్టూడెంట్స్ ఎక్కడ పోతారు అని ఇక్కడి నుంచి వస్తే ప్రైవేట్ స్కూల్ 70 లక్షల మందికి రావు కదా ఓవర్ నైట్. సో దెన్ విల్ టాక్ హౌ టు డూ ఇట్ యూనో స్టెప్ బై స్టెప్. సార్ అంటే మీరు చెప్తుంటే మాకు చిన్నప్పుడు సోషల్ బుక్లో చదువుకునేవాళ్ళం కదా సార్, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. సో మీరు చెప్పిందంతా అప్లికబుల్ అయితే నిజంగా ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని అంటామేమో మాకు తెలియదు. బట్ మీ పర్స్పెక్టివ్ నుంచి ఈ క్యాపిటలిజం అనేది అప్లికబుల్ అయితే ఇప్పటివరకు ఎలా అయితే కాన్స్ కానీ లేకపోతే డార్క్ సైడ్ ఆఫ్ ద చెప్పారో, ఒకవేళ దీన్ని ఫాలో అయితే ఈ ఐడియాలజీని, వాట్ ఆర్ ద చేంజెస్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఇన్ ఇండియా? నో, సీ ఇట్ ఈస్ అబౌట్ మొరాలిటీ మోర్ దాన్ ఎకనామిక్ ఐడియాలజీ. ఓకే. క్యాపిటలిజం అనేది ఒక మోరల్, ఒక నైతిక వ్యవస్థ. కష్టపడి మీరు సంపాదించుకుంటారు, మీ కష్టార్జితం మీ దగ్గర ఉండాలంటున్న తప్పలేదు. కరెక్ట్. అంతేగాని వినయ్ కష్టపడి సంపాదించాడు కాబట్టి ఆడు మొత్తం పనులు వేసి లాక్కున్నాడు, పని చేయొద్దని చెప్తున్నాను మీకు. యూ అండర్స్టాండ్? ఇఫ్ ఐఎమ్ ట్యాక్సింగ్ యువర్ వర్క్, ఐఎమ్ డిస్కరేజింగ్ యూ టు వర్క్. మీ పని మీద నేను పన్ను వేస్తే మిమ్మల్ని పని చేయకుండా నిరుత్సాహపరుస్తున్నాను, అంతే కదా? ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొంటాం, ఓ కారు కొందాం అనుకుంటాం, 10 లక్షల కారు, అది 20 లక్షలు అవుతాయి, కొనలేం కదా. సో వీఆర్ డిస్కరేజింగ్. అదేవిధంగా వెన్ యూ ట్యాక్స్ యువర్ వర్క్, వీఆర్ నాట్ అలవింగ్ పీపుల్ టు యూనో వర్క్. సో ఇన్ ఏ క్యాపిటలిస్ట్ సొసైటీ మీరు నన్ను అడగని అవసరం లేదు, 100 ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. హవెవర్ దెర్ ఇస్ నో ప్యూర్ 100% క్యాపిటలిస్ట్ సొసైటీ లేదు, 100% సోషలిస్ట్ సొసైటీ లేదు. ఇట్స్ ఎ స్పెక్ట్రమ్. ఇక్కడి నుంచి మనం ఇటు వైపు మొగ్గుదామా లేక ఇటు మొగ్గుదామా అనేది, రైట్? సోషలిజం వైపు పోదామా, క్యాపిటలిజం వైపు పోదాం, స్టెప్ వారి. చైనా ఒకప్పుడు భారతదేశం అంతా వెనకబడ్డ దేశం, భారతదేశం కంటే ఇంకొంచెం వెనకబడ్డ దేశం, మనకంటే ఇంకొంచెం వెనకే ఉండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ ఎర్నింగ్స్.
చైనాకు ఆనుకొని ఉన్న చైనాలో భాగమైన హాంకాంగ్ వాజ్ వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ నేషన్స్ అనొచ్చో లేదో తెలియదు, బట్ వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ ప్రావిన్సెస్ ప్రపంచంలోనే. వై? ఇది కమ్యూనిస్ట్ సోషలిస్టు, అది క్యాపిటలిస్టు. కరెక్ట్. చైనా పక్కన టైవాన్, అది అంతే. సింగపూర్ ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. భారతదేశం బాగా వెనుకబడిపోయి ఉన్నప్పుడు సింగపూర్ ప్రధాని లీ కువాన్ యూ, నెహ్రూ గారంటే విపరీతమైన అభిమానం. బికాస్ ద గ్రేట్ లీడర్, ఇన్స్పైరింగ్ లీడర్. నెహ్రూ గారి ప్రసంగాలు కానీ రాతలు కానీ ఇట్ వాజ్ వెరీ మోటివేటింగ్. చాలా అభిమానించేవాడు. కానీ వామ్మో, నేను నెహ్రూ గారి ఆర్థిక విధానాలు మాత్రం ఈ దేశంలో అమలు చేయను, మీరు సోషలిజం చేసుకోండి, నేను క్యాపిటలిజం వైపు వెళ్తాను. ఇవాళ సింగపూర్ చూడండి ఎక్కడ ఉందో. సో ఇది ప్రాక్టికల్ ఏమవుద్ది అంటే జస్ట్ లుక్ అరౌండ్. నేను అమెరికాకి వెళ్ళి చూడండి, బ్రిటన్కి వెళ్ళి చూడండి అని చెప్పట్లేదు, మన ఇంటి పక్కన చూడమంటున్నా. ఇవన్నీ మన పక్క దేశాలు. అంటే మీరు ఫ్లైట్ ఎక్కితే 2 గంటల్లో ఉంటారు, 2-3 గంటలు. హాంకాంగ్ కానీ, టైవాన్ కానీ, సింగపూర్ కానీ, దీస్ ఆర్ మన పక్క దేశాలు. సౌత్ కొరియా జపాన్ దాటింది ఇప్పుడు. సో అట్లీస్ట్ పోయి చూసి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, వాళ్ళు ఏం చేస్తే వచ్చి అక్కడ పోయి ఏం చేస్తూ వస్తారు మన వాళ్ళు. అక్కడ ప్రభుత్వం ఇల్లు కడుతుందంట, అక్కడ ప్రభుత్వం ఇంత పన్నులు వేస్తుందంట, అది కాదు. వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందారో మనం నేర్చుకునే కుతూహలం మనలో ఉండాలి. అండ్ మోర్ దెన్ ఆఫ్టన్, నాట్ మోర్, 90% ఆఫ్ ద టైమ్ యూ విల్ నోటీస్ దట్ దేర్ పాలసీస్ ఎంకరేజ్ లోవర్ ట్యాక్సెస్. ఏది పన్నులు తక్కువ, చట్టాలు తక్కువ, వ్యాపారాల మీద వేసే ఆంక్షలు తక్కువగా ఉండటం మూలంగా దే డెవలప్ మోర్. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మనం వెళ్ళి చూడాలి అన్నారు, అంటే యూఆర్ పాయింటింగ్ అవుట్ గవర్నమెంట్ ఆర్ పీపుల్? మోర్ గవర్నమెంట్, మోర్ పాలసీ మేకర్స్. నేను అనేది ఏంటంటే వీ హ్యావ్ బికమ్ కూపస్థ మండూకాలు అంటాంగా, అంటే బావిలో కప్ప. నువ్వు బావిలోంచి రావు, బావే ప్రపంచం అనుకుంటాం. ఎట్ సమ్ పాయింట్ నువ్వు బావిలోంచి బయటకు వస్తే బాహ్య ప్రపంచం కనిపించింది. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు యుద్ధం అవుతుంది, ఫ్యూయల్ క్రైసిస్, పెట్రోలు, డీజిల్, ఎల్పిజి ఏవి దొరకట్లేదు. ఇది అంటే ఇట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్. భారతదేశానికి ఇతర దేశాలకి తేడా. మనం ఎప్పుడు ప్రభుత్వం వైపు చూస్తాం సమస్యలు పరిష్కరించమని. ఇప్పుడు యుద్ధం వచ్చింది, పెట్రోల్ ఉత్పత్తే కావట్లేదు, ఉత్పత్తి ఆగింది, రావటం ఆగింది. ఇప్పుడు హైదరాబాద్కి ఒక రోజుకు 30 లక్షల లీటర్ల పెట్రోల్ కావాలి, అది 25 లక్షలు అయింది అనుకుందాం, బికాస్ రావట్లేదు కదా. మరి రానప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది పెట్రోల్? సి వీ కెనాట్ గివ్ ఇట్ టు ఎవ్రీబడి. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? రేషనింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు పెట్రోల్ బంకులు సాయంత్రం 9 తర్వాత మూసేస్తున్నారు. ఎల్పిజి రెస్టారెంట్లకు ఇవ్వమంటున్నారు సిలిండర్లు. ఇది ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వం మేనేజెస్ ఎవ్రీథింగ్. మా 9 తర్వాత బంకులు ఉండొద్దు, 3,000 కంటే ఎక్కువ పోయించుకోవద్దంట కార్లో పెట్రోల్. 3,000 లిమిట్, ఫుల్ ట్యాంక్ లేదు, 3,000 రూపీస్. ఇవాళే పంపించాం మా వాడిని, ఎట్లా అయిపోతున్నట్టు ఉంటారు, కొంచెం నింపించుకొని రా అని. దిస్ ఈజ్ అ క్లాసిక్ గవర్నమెంట్ మేనేజ్డ్ సిస్టమ్. ఓకే, పెట్రోల్ బంక్లన్నీ ఓన్డ్ బై గవర్నమెంట్, రైట్? హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, ఇవన్నీ ఓన్డ్ బై గవర్నమెంట్. వాళ్ళే కొంటారు. సరే, ఆ రిలయన్స్ వాళ్ళ దగ్గర రిఫైన్ చేస్తారు, వీళ్ళే అమ్ముతారు. నౌ ద సేమ్ థింగ్ ఇన్ న్యూజిలాండ్. 100% పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకుంటారు. వాళ్ళకి అసలు లేదు పెట్రోల్, డీజిల్. ఓకే, కొరత లేదు, లైన్లు లేవు, గొడవ లేదు, ఏమీ లేదు. శుభ్రంగా అందరికీ పెట్రోల్ దొరుకుతుంది, అందరికీ డీజిల్ దొరుకుతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ రన్ బై మార్కెట్. 5 కంపెనీలు ఉంటాయి పెట్రోల్ అమ్మే కంపెనీలు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి, ఇవాళ 26 కదా, నేను ఐ పుట్ ఎ గ్రాఫ్ టు సీ ఏమవుతుంది అక్కడ అని. ఓకే, $2.50 ఉండే పెట్రోల్ ఇవాళ $3.23 అయింది. ఇట్ హాస్ గాన్ అప్ బై 75 cents. అంటే ఒక దాదాపు 30-35% పెరిగింది కేవలం ఒక 1 monthలో. ఓకే, ఓకే, ఎక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అంతర్జాతీయ ధరలు ఈ కంపెనీలో ఒకదాంతో ఒకటి పోటీ పడతాయి. బట్ అగైన్ దే ఆర్ డ్రివెన్ బై ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. యూ అండర్స్టాండ్? సో ప్రైస్ మారుతూ ఉంటుంది డిమాండ్ సప్లైని బట్టి. 3.26 అయితే వాళ్ళు, ఐ డోంట్ రిమెంబర్ వాట్ మెట్రిక్ ఈజ్, 60 లక్షల లీటర్లో 60 వాట్ ఎవర్, 60 నుంచి 52 వచ్చింది. ఏది? యూసేజ్. ధర పెరుగుతూ ఉంటే తగ్గిస్తాం కదా. దట్ ఈస్ ద మార్కెట్ సిస్టమ్. ఏమీ చేయని అవసరం లేదు ప్రభుత్వం. వాట్ వీ కాల్ ఇస్ లైసే ఫేర్. లైసే ఫేర్ అంటే నువ్వేం చేయకు మహాప్రభు, నువ్వు కెలికినప్పటి నుంచే మా తలనొప్పులు మొదలవుతాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లెట్ ద మార్కెట్ రన్. మార్కెట్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రభుత్వం జోక్యం చేసుకోదు.
పెట్రోల్ బంకులు స్వేచ్ఛగా పెట్రోల్ కంపెనీలు అమ్మే కంపెనీలు స్వేచ్ఛగా ఒకరితో ఒకరు పోటీ పడతాయి, అంతర్జాతీయ ధరల ప్రకారం చేస్తాయి. ఏం జరిగేది అంటే మన పెట్రోల్ ఇప్పుడు 100 రూపాయలు ఉందా, 130 రూపాయలు అయ్యేది. హవెవర్ నో స్కేర్సిటీ. ఇప్పుడు ఏమవుతుంది, నింపుకున్నోడికే పెట్రోల్, లేనోడికి లేదు. కరెక్ట్. బట్ అక్కడ అందరికీ దొరుకుద్ది. ట్యాక్సీలు నడుస్తాయి, రెస్టారెంట్లు మూతపడవు, హోటళ్ళు నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. యూ పే లిటిల్ మోర్. ఎందుకంటే లేదు కదా, ఇప్పుడు 30 లక్షలు కావాలి, 25 లక్షలే ఉంది, ఏం చేస్తావు? నా ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో, వినయ్ లాంటి వాళ్ళు గోవాకో వైజాగ్కో రోడ్ ట్రిప్ అనుకుంటారు. నవ్ యూల్ క్యాన్సల్ ఇట్. కరెక్ట్. సో అవన్నీ తగ్గుతాయి, ధరలు పెరుగుతున్న కొద్దీ ఆ వినియోగం తగ్గుతూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ద మార్కెట్ ప్లేస్ వర్క్స్. అండ్ గవర్నమెంట్ సిస్టమ్ ఈజ్ ఇది. ఎల్పిజి అంటాడు, ఇది అంటాడు, రూమర్స్ వస్తాయి, ఎవరికి అందినంత వాళ్ళు కొట్టించేసుకుంటారు, క్యాన్లలో నింపి పిల్లల్లో పెట్టుకుంటారు, బ్లాక్ మార్కెట్. రైట్. 100 రూపాయలు పెట్టి మళ్ళైనా 150కే వచ్చింది అది. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, రైడ్లు అంటారు. దిస్ ఈజ్ ఎ వెరీ టిపికల్ సోషలిస్ట్ గవర్నమెంట్ డ్రివెన్ ఎకానమీ. విజిలెన్స్ అంటారు, ఇంకోటి అంటాడు, వస్తాడు, వాళ్ళు రైడ్లు అంటారు, వాడిని పట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, వాడి దగ్గర లంచం తీసుకుంటారు. యూనో ఇవి ఏవి ఉండవు మీకు ఇన్ మార్కెట్ సిస్టమ్. నన్ ఆఫ్ దిస్ ఈజ్ దేర్. ఏవి ఉండవు. ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, ఒకదాంతో ఒకటి పోటీ పడతాయి. మోసం చేయకుండా ప్రభుత్వం ఉండాలి. బట్ పెట్రోల్లో కిరోసిన్ కలిపి అప్పుతున్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు క్యాచ్, అది నేరం. రైట్. బట్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ అంతర్జాతీయ ధరలకు అనుకూలంగా అనుసారంగా చేస్తే, అండ్ దే లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. మనం కొత్తగా ఏమీ కనిపెట్టిన అవసరం లేదు. సంబడి ఈజ్ ఆల్వేస్ డూయింగ్ ఇట్. అండ్ యాజ్ ఐ సెడ్, న్యూజిలాండ్ 100% ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్టెడ్. దెర్ ఆర్ బ్రిటిష్ పెట్రోలియం ఈజ్ వన్ బిగ్ కంపెనీ, బ్రిటన్ కంపెనీ. ఎక్సాన్ మోబిల్ ఐ థింక్ అమెరికన్ కంపెనీ, న్యూజిలాండ్లో అమ్మేది. దాంతోపాటు న్యూజిలాండ్ కంపెనీలు 2 అంతర్జాతీయ కంపెనీలు, ఈ స్థానిక కంపెనీలు అన్నీ పోటీ పడతాయి. సో ఇట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. వీ కెన్ లెర్న్. వీ షుడ్. ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ఆ కూపస్థ మండుకం అని ఎంతసేపు మన వైపు. ఇప్పుడు మోడీ గారు స్పీచ్ ఇచ్చారు, కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం, ఎవ్రీబడి గాట్ స్కేర్డ్, భయపడ్డారు. న్యూజిలాండ్లో ఏమీ లేదు. మీకు ఇంకో విషయం చెప్పనా, పెట్రోల్ ధరలు పెరిగితే మీకు పెట్రోల్ బంక్లో వచ్చే జనాలు తగ్గుతారు. బికాజ్ వీఆర్ బయింగ్ లెస్ కదా. కన్సంప్షన్, యాజ్ ఎ సైడ్, వాట్ ఎవర్ ద మెట్రిక్ వాజ్, ఫ్రమ్ 60 to 52కి వచ్చింది. ఒక 15% తగ్గింది నేను లెక్కేస్తే. ఏది వాళ్ళ వినియోగం. న్యూజిలాండ్లో పెట్రోల్ వినియోగం 15% తగ్గింది. తగ్గిందంటే తక్కువ మంది వస్తుంటారు కదా, అసలు మీకు క్యూలు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ గో డౌన్. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఈస్, మీరు అప్పుడు అడగొచ్చు, ద రీజన్ ఐ లవ్ న్యూజిలాండ్ కేస్ ఈ దీంట్లో ఎందుకంటే, మరి బీదోడు ఏం కావాలి పెట్రోల్ ధరలు పెరిగితే? అండ్ యూ నో వాట్ దే డిడ్, అందరు బీద అంటే బిలో సర్టన్ ఇన్కమ్ లెవెల్, గవర్నమెంట్ ఈస్ గివింగ్ $50 a month. రైట్. సో నో ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. బీదోళ్ళు ఆర్ టేకెన్ కేర్, రైట్, బీద ప్రజలకి. అండ్ మార్కెట్, దే డింట్ టచ్ ద పెట్రోల్ మార్కెట్, ఫ్రీ. అందరూ స్వేచ్ఛగా మీకు నచ్చిన రేట్లు నిర్ణయించుకోవచ్చు. అండ్ ధరలు పెరుగుతాయి. 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, సో బీ ఇట్. సార్, ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న మొత్తం ప్రాబ్లమ్స్ని మీరు రైజ్ అవుట్ చేస్తున్నారు కదా సార్. అంటే ఒక యంగ్ అడల్ట్గా నాకేమనిపిస్తుందంటే, దీన్ని ఇంత దూరం తీసుకొచ్చిన ఈ సిస్టమ్ని క్రియేట్ చేసిన పొలిటీషియన్స్ని అనాలా, పీపుల్ని అనాలా, లేకపోతే ఈ సిస్టంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళంటే అడల్ట్స్ని అనాలా, అసలు ఎవరిని క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి సార్ ఈ చేంజ్ స్టార్ట్ అవ్వడానికి? ఎవరిలో ఈ క్వశ్చన్ అనేది స్టార్ట్ అవ్వాలి సార్? ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, నెహ్రూ గారి ప్రధాని అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు, ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటి అంటే, అమెరికా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతుంది, ఇంకో పక్క సోవియట్ యూనియన్, రష్యా ఇంకో సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతుంది. పాకిస్తాన్ వాజ్ మూవింగ్ క్లోజర్ టు ద యుఎస్. అమెరికా వైపు మొగ్గితే మనం రష్యా వైపు మొగ్గాం. అండ్ రష్యా కమ్యూనిస్ట్ దేశం. దాని మూలంగా మనకు సోషలిస్ట్ భావజాలం భారతదేశంలోకి వచ్చింది. వింత ఏంటంటే, మనం చెడు నేర్చుకుంటాం, వేరే వాళ్ళ చెడును వదిలేసిన మన దగ్గర పోదు అది. ఇంకా ఐ డూ ఏ స్లైట్ డీటూర్. గంజాయి భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉంది. అంటే మన వేదాల్లో ఉంది గంజాయి. మన మునులు కూడా సేవించేవాళ్ళు. ఇక్కడ ఇన్ కంటెంపరీ టైమ్స్, అంటే ప్రస్తుత కాలంలో కూడా మన హోలీ అది వచ్చినప్పుడు బాంగ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇట్ వాజ్ నెవర్ ఇల్లీగల్, ఇట్ వాజ్ లీగల్. ఓకే. ఒకరోజు అమెరికా వాడికి పూనకం వచ్చింది. పూనకం వచ్చి గంజాయి బ్యాన్ అన్నాడు. ఓకే. మరి వాడు సూపర్ పవర్ కదా, వాడు బ్యాన్ అంటే అందరు బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం మీరు అందరు రాండి అంటాడు.
ఒక్కడు యుద్ధం చేయడు, మీరు అందరు రావాల్సిందే అంటాడు. సో వాడికి ఇరాన్ అంటే పడదు, వాడి దగ్గర ఎవరు ఆయిల్ కొంటాను వీల్లేదు అంటాడు. రష్యా అంటే పడదు, రష్యా దగ్గర ఎవరు ఆయిల్ కొంటాను వీల్లేదు అంటాడు. సో అట్లా ప్రపంచంలో అందరూ గంజాయి బ్యాన్ చేయాలన్నాడు. యూరోప్ వాళ్ళు బ్యాన్ చేశారు, మిడిల్ ఈస్ట్ వాళ్ళు అసలు తలలు నరకటం మొదలుపెట్టారు గంజాయి దొరికితే. అది ఇంకా అంటే మరీ ఎక్స్ట్రీమ్ కదా వాళ్ళు. ఇది ఈ గల్ఫ్ దేశాలు చేతులు నరకటం, తలలు నరకటం చేసేవాడు. భారతదేశం కూడా నిషేధించి, అసలు ఎంత పెద్ద నేరమో ఇప్పుడు అది. రోజు పేపర్ తీస్తే గంజాయి 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 గంజాయి. అమెరికా, యూరోప్ ఈ గంజాయి నిషేధం పరమ చెత్త ఐడియా. ఎందుకంటే టొబాకో సిగరెట్ల కంటే లెస్ హార్మ్ఫుల్. ఓకే, గంజాయి ఈజ్ నాట్ ఎడిక్టివ్, సిగరెట్ ఈజ్ ఎడిక్టివ్. వ్యసనం అంటే తాగుతా ఉంటే ఇంకా తాగుబోతాం. గంజాయి ఈజ్ నాట్ అంటే కొంత ఎడిక్టివ్ కానీ సిగరెట్ అంత కాదు. ఓకే, సిగరెట్ అంత ఎడిక్టివ్ కాదు. సిగరెట్ ఈజ్ సంథింగ్ ఒకసారి అలవాటు అయితే ఇక తాగుతూనే ఉండాలి. గంజాయికి ఆ నేచర్ తక్కువ, అంత ఎడిక్టివ్ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టొబాకో డస్ మోర్ హార్మ్ దెన్ marijuana ఆర్ వీడ్. వాళ్ళు గంజాయి నిషేధించడం మూలంగా వాట్ హెస్ హ్యాపెండ్ ఈజ్ అదర్ డ్రగ్స్ హ్యావ్ టేకెన్ ఓవర్. మెత్ కానివ్వండి, కొకైన్ కానివ్వండి, విపరీతంగా వచ్చేసాయి ఆ దేశాల్లో. అవి చాలా డేంజరస్. అండ్ ఎందుకంటే అవి స్మగ్లింగ్ చాలా ఈజీ. అది గుర్తించి ఈరోజు వాళ్ళందరూ బ్యాన్ చేశారు. సారీ, వాళ్ళందరూ బ్యాన్ ఎత్తేసారు. గంజాయి మీద బ్యాన్ లేదు. మీకు ఇప్పుడు మన పాన్ షాప్లో సిగరెట్లు అమ్మినట్లే ఎక్కడ పడితే అక్కడ గంజాయి షాపులు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో చాలా చోట్ల. ఆల్మోస్ట్ 1-2 రాష్ట్రాలు ఏదో పక్కన పెట్టాడు కానీ మోస్ట్ ప్లేసెస్ రోడ్ల మీద కూడా మీరు పోతుంటే వాసన, గంజాయి వెరీ స్ట్రాంగ్ స్మెల్. రోడ్ల మీద పోతుంటే కూడా మీకు వాసన వస్తుంటుంది, ఎవరైనా ముందు ఓడడం గంజాయి సిగరెట్లా తాగుతూ వెళ్తుంటే. యూరోప్లో చాలా వరకు ఎత్తేసారు. మన దగ్గర రోజు పేపర్లో ఉంటుంది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మనం చెడు నేర్చుకుంటాం, వాడు గుర్తించినా కూడా మనం ఇంక గుర్తించాం. సో అదేవిధంగా భారతదేశంలో సోషలిజం అంతా చచ్చిపోయింది. సోవియట్ యూనియన్లో వాళ్ళు స్టాలిన్ అంటే వాళ్ళకి నచ్చదు. కరెక్ట్ సార్. లెనిన్ వెళ్ళిపోయాడు, లెనిన్ అంటే నచ్చడు. మనం ఇంకా మన పిల్లలకి స్టాలిన్, లెనిన్ పేర్లు పెట్టుకుంటాం. సో వాట్ హెస్ గాన్ రాంగ్ విత్ ఇండియా వాజ్ దాట్. భారతదేశం ఆవిర్భవించినప్పుడు నెహ్రూ గారు ఈ సిద్ధాంతాలు ఎత్తుకున్నప్పుడు ప్రభుత్వం కూడా ఢిల్లీలో చాలా థింక్ ట్యాంక్స్లో, యూనివర్సిటీల్లో మేధావి వర్గం అనేది అవుతుందో మొత్తం లెఫ్టే. మొత్తం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్లే మేధావులు. నువ్వు మేధావి అంటే నువ్వు లెఫ్ట్ ఉండాలి. క్యాపిటలిస్ట్ అంటే నేను ఒకసారి సెంట్రల్ యూనివర్సిటీ పోతే బిజినెస్ స్కూల్లో అక్కడ పెద్ద బోర్డు ఉంది, క్యాపిటలిస్ట్ పిగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. సో అదొక భయంకరమైన బూత్ అయిపోయింది. హవెవర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎవిడెన్స్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తే ఏ దేశాలైతే ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్, ఫ్రీ ట్రేడ్, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్, ప్రాపర్టీ రైట్స్, ఆస్తి హక్కుల్ని ప్రోత్సహించాయో అనూహ్యమైన అభివృద్ధిని సాధించాయి. నో కమ్యూనిస్ట్ కంట్రీ హెస్ డన్ వెల్. దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ వన్. రైట్ ఫ్రమ్ సోవియట్ యూనియన్, వెనిజువేలా, క్యూబా, దే ఆల్ వర్ డిస్ట్రాయిడ్. ఈ మధ్య బాగా ఉన్నాయి చైనా అండ్ వియట్నాం, బోత్ కమ్యూనిస్ట్ కంట్రీస్. కానీ ఆర్థిక విధానాలు కమ్యూనిజం కాదు. ఓకే, దేశాన్ని పాలించేది కమ్యూనిస్ట్ పార్టీ, పాలన కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్థిక విధానాలు మాత్రం క్యాపిటలిస్ట్ విధానాలు. ఓకే, రైట్. సో అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇంకా అది రాలేదు. భారతదేశంలో 1960లో స్వతంత్ర పార్టీ అని వచ్చింది. నేను నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగా వచ్చి కొద్ది రోజులు ఉండి దెన్ అగైన్ ఇట్ డిసపియర్డ్. దట్ వాజ్ వన్ హోప్. ప్రధాన ప్రతిపక్ష పార్టీ 60-70 ఎంపీ సీట్లు వచ్చాయి స్వతంత్ర పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ స్వతంత్ర పార్టీ. బట్ దట్ వాజ్ ఓన్లీ వన్స్ ఇట్ హ్యాపెండ్ అండ్ ఇట్ వెంట్ అవే, ఇట్ డిసపియర్డ్. సో సార్ అదే సేమ్ రీజన్ కదా సార్. ఇప్పుడు 100లో 1లా నువ్వు మీరు ఉన్నప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ వాయిస్ని రైజ్ చేయడం చాలా చాలా కష్టం. ఇప్పుడు మీరు కూడా సేమ్ అదే రిపీట్ చేద్దామని ట్రై చేస్తున్నారు విత్ ఇన్ ఫ్యూచర్. కానీ అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది సార్? గ్రేట్ క్వశ్చన్ వినయ్. ఐ వాంట్ టు ఆస్క్ ద క్వశ్చన్ బ్యాక్ టు యూ. ఓకే, మార్పు రావాలంటే ప్రయత్నం జరగాలి. కరెక్ట్. ప్రయత్నం జరగకుండా మార్పు రాదు కదా. నెవర్. మార్పు రావాలి కదా, అంటే మన క్లియర్లీ మనకు కనిపిస్తుంది చేంజ్ ఇతర దేశాలతో పక్క రావాలి. ఎట్లా వచ్చింది?
ప్రయత్నిస్తే వస్తుంది, ఓకే. ప్రయత్నించకపోతే రాదు కదా. ప్రయత్నం చేయటం మన ధర్మం, వచ్చుద్దా రాదనేది ఇర్రెలవెంట్. ఐ డోంట్ కేర్, యూ గెట్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు ప్రయత్నమే లేదు అనుకో, అసలు హోప్ లేదు, దెర్ ఇస్ నో హోప్. వెన్ యూర్ ట్రయింగ్ అండ్ హోప్ఫుల్లీ మనం ప్రయత్నిస్తూ ఇది వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఇంకో మార్గం వెతుకుతాం. అరే మనం చెప్పేది ప్రజలకు అర్థం కావట్లేదు, ఇంకో రకంగా చెప్పొచ్చా, ఇంకో మార్గంలో ప్రయత్నం చేయొచ్చా, ఇంకేదన్నా చేయొచ్చా, అట్లా ప్రయత్నిస్తూ వెళ్ళటమే తప్పితే అరే ఇంతవరకు మార్పు రాలేదే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మాత్రం వచ్చుద్దా అంటే ఇంకెప్పటికి రాదు కదా. కరెక్ట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ మార్పు వచ్చుద్దా రాదని. ప్రయత్నించడం మన ధర్మం. గుడ్డిగా ప్రయత్నించడం కాకుండా కొంచెం తెలివిగా ప్రయత్నించడం. మనం ప్రయత్నిస్తే ఫలితం రాకపోతే మళ్ళీ ఇంకో రకంగా ప్రయత్నం చేయటం, దట్ ఈస్ హౌ వీ షుడ్ లుక్ ఎట్ ఇట్. కానీ వచ్చుద్దా రాదా అనేది ఇట్స్ ఇర్రెలవెంట్, ఐ డోంట్ కేర్. సార్ కరెక్ట్ మీ ఫేమ్ రామ్, నాకు తెలిసి మీరు 2009లో ఇండియాకి రిటర్న్ వచ్చేసారు. సో అప్పటి నుంచి ఈ ప్రయత్నాలు మార్పుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ డెకేడ్ పైన అయిపోయింది మీరు ఇక్కడ స్టార్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో కరెంట్ సిచ్యువేషన్ చెప్పండి సార్, ఈ మార్పు గురించి కానీ ఈ ప్రయత్నంలో మీ ఫలితం కానీ దీని గురించి మీరే మిమ్మల్ని అనాలిసిస్ చేసుకోవాలంటే వేర్ యు ఆర్ నౌ. లుక్, ఐ కేమ్ బ్యాక్ ఇన్ 2011. ఓకే, డన్. రైట్ నా నేను భారతదేశానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటానికి ఐ వాజ్ అగేన్స్ట్ ద డివిజన్ ఆఫ్ ద స్టేట్. సో ఐ స్పెంట్ దాదాపు 2.5 సంవత్సరాలు అదే పనిలో ఉన్నాను. స్టేట్ డివిజన్ అయిపోయింది. అమెరికాలో ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా అమెరికాలో ఐ యూస్ టు డూ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. నేను ప్రయాణం మండే టు థర్స్డే ఐ వాజ్ ఆన్ ద రోడ్. ఓకే. ఫ్రైడే, సాటర్డే, సండే ఇంట్లో ఉండేవాళ్ళని. ఐ కుడ్ నాట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, పిల్లలతో. సో రాష్ట్ర విభజన తర్వాత నేను లాస్ట్ లిటరల్లీ ఫుల్ 10 years ఐ వాజ్ విత్ కిడ్స్. పిల్లల్ని చూసుకున్నాను, వ్యవసాయం చేసుకున్నాను. మా ఊళ్ళో నల్గొండలో నాకు వ్యవసాయం ఉంది. సో 10 ఏళ్ళు వ్యవసాయం చేశాను. 10 ఏళ్ళు మండే టు థర్స్డే హైదరాబాద్లో ఉండేవాడిని. పిల్లల్ని ఆటలకు తీసుకెళ్ళటం, చదివించుకోవటం అవి చేసేవాడిని. ఫ్రైడే, సాటర్డే, సండే ఫామ్లో ఉండేవాడిని. సో దట్స్ హౌ ఐ డిడ్ 10 years. సో ఇది ఎప్పుడు మొదలుపెట్టా అంటే 2 పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత మొదలుపెట్టాను. సో ఇట్స్ ఓన్లీ బీన్ 2.5 years యాక్చువల్లీ దట్ ఐఎమ్ మేకింగ్ దిస్ ఎఫర్ట్. ఇది హోల్ హార్టెడ్లీ. నేను క్యాపిటలిజం ఎక్కడ గతంలో గట్టిగా పుష్ చేసింది ఎక్కడ ఈ స్థాయిలో ఎప్పుడు పుష్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు రేడియో షోలు అవి చేసుకుంటూ ఉండేవాడిని. ఎవరన్నా స్టూడెంట్స్ ఫర్ లిబర్టీ కానీ, ఎవరైనా లిబర్టేరియన్ సంస్థలు కానీ, క్యాపిటలిస్ట్ సంస్థలు అని పిలిస్తే లెక్చర్లు ఇచ్చేవాడిని. బట్ నెవర్ రియలీ పుష్డ్ హార్డ్. బట్ నౌ ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ ఉద్యమం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నాకు ఇది తప్ప ఇంకో ఆశయం లేదు జీవితానికి. దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు డూ. అంటే ఈ రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి ఇది చాలు. దిస్ ఇస్ వాట్ ఐ విల్ బి డూయింగ్. గ్రేట్ సార్. బట్ ఒక్కొక్కరి లైఫ్లో ఒకటి ఉంటుంది సార్. కొంతమందికి ఆ టైంలో 90sలోని జస్ట్ యూఎస్ఏ వెళ్ళి సెటిల్ అవ్వడమే ఒకరికి చాలా పెద్ద డ్రీమ్ అవ్వచ్చు. బట్ మీలాంటి వాళ్ళకి ఆ లైఫ్ చూసేసిన తర్వాత ఇప్పుడు మీ డ్రీమ్ చేంజ్ అయింది. సో అసలు ఈ డ్రీమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోగలిగారు? బట్ యాజ్ ఎ యూత్ కానీ లేకపోతే యంగ్ అడల్ట్గా నేను కూడా నా రియల్ డ్రీమ్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇస్ దర్ ఎనీ ఫార్ములా మీరు ఫైండ్ అవుట్ చేసినట్టు? ఓ దట్స్ అ గ్రేట్ క్వశ్చన్, బట్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే నా గురించి నేను చెప్పగలను. వాట్ అపీల్స్ టు పీపుల్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు డిగ్. మన మనసులో లోతులో చూసుకోవాల్సింది యాజ్ టు ఏది మీనింగ్ఫుల్గా ఉంటుంది అనేది లైఫ్కి. అండ్ నౌ ఐఎమ్ 54, రైట్? అండ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్. ఎందుకంటే యూ రీచ్డ్ ఏ స్టేజ్ ఇన్ లైఫ్, ఫైనాన్షియల్లీ కొంత కంఫర్ట్, పిల్లలు, కాలేజీలు, చదువులు, ఇంకో 20 నుంచి 25 బతుకుతాం, రైట్? దట్స్ అ గుడ్ బిట్. ఐ మీన్ లైక్ గుడ్ పోర్షన్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్. ఫస్ట్ 20 years ఎట్లా మనం పెద్దగా చేసేదైనా స్కూళ్ళు, చదువులు ఇవే ఉంటాయి. దాని తర్వాత 25-30 ఏళ్ళు పని చేస్తాం. బట్ దెర్ ఇస్ అనదర్ 20 years హౌ టు లివ్ అనేది ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. బట్ అదృష్టం దురదృష్టం, అదృష్టమే అనుకుంటున్నాను. బట్ దట్ ఐ హ్యాడ్ ఎ గుడ్ కెరియర్ ఎర్లీ ఆన్, రైట్? అండ్ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు బీ కంఫర్టబుల్ ఇన్ లైఫ్ వేర్ ఐ కెన్ అఫోర్డ్ టు డూ థింగ్స్ లైక్ దీస్. ఇప్పుడు చేసేవి ఏది ఒక స్టడీ కార్పొరేట్ జాబు, ఆదాయం లేకపోయినా చేయగలిగే స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నా హౌ దిస్ హ్యాపెండ్ ఈస్ ఫర్ మీ ఈజ్ వెరీ సింపుల్. ఓకే. ఇందా మీరు చెప్పినట్లు భారతదేశం బాగా వెనుకబడ్డ దేశం, 140 కోట్ల జనాభా. వాట్ ఇఫ్ వినయ్ హ్యాస్ ఒక పరిష్కారం, ఒక చిట్కా, 140 కోట్ల ప్రజల జీవితాలు మార్చగలిగే
ఒక సొల్యూషన్ నీ దగ్గర ఉంటే ఇట్స్ వెరీ మోటివేటింగ్, ఎస్ ఎస్ రైట్? ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్, ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ ఏ గుడ్ లైఫ్. ఐ మీన్ ఇక్కడ చాలా ఐ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్, ఐ హ్యాడ్ గ్రేట్ కాలేజ్ లైఫ్ హియర్. అమెరికాకి వెళ్ళిన తర్వాత గ్రేట్ కెరియర్ ఐ హ్యాడ్, పిల్లలు, ఫ్యామిలీ, ఐవ్ డన్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ వేర్ ఐ ఫౌండ్ మై మీనింగ్, వేర్ ఐ సెడ్ దీనికి మళ్ళీ ఇదేదో గాల్లో ఊహాజనితంగా చెప్పేది కాదు. యాజ్ ఐ సెడ్, ఈ విధానాన్ని అమలు చేసిన ప్రతి దేశం ఎస్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ డన్ వెల్. ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి, ఆస్తి హక్కులు కల్పించి, ప్రభుత్వ భూమికి తక్కువగా ఉన్న దేశం ప్రతి దేశం హ్యాస్ ప్రాస్పర్డ్. నౌ లీ క్వాన్ యూ ఇన్ సింగపూర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సింగపూర్ అతి భయంకరమైన స్లమ్, అంటే అత్యంత దుర్భరమైన దేశం. అట్లాంటి దేశాన్ని ఈరోజు జస్ట్ బికాస్ వన్ మ్యాన్ విత్ రైట్ పాలసీస్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్. ఇట్ ఈస్ డూయబుల్. ప్రయత్నం చేద్దాం, పోయేదే ఉంది. కరెక్ట్. ఇఫ్ యూ సక్సీడ్ ఇట్ విల్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. అండ్ అసలు మన లీ క్వాన్ యూ సింగపూర్ దాకా ఎందుకు, 90s నుంచి 1990 నుంచి పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన లిబరలైజేషన్ తర్వాత ఎంతమంది జీవితాలు మారాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఐటీ రెవల్యూషన్ ఎట్లా సాధ్యమైంది? ఇవాళ 10 లక్షల మంది పనిచేస్తున్నారు ఐటీలో హైదరాబాద్లో. 10 లక్షలు అంటే 10 లక్షల కుటుంబాలు. కుటుంబానికి 3 వేసుకోండి, 30 లక్షల జీవితాలు ఒక్క హైదరాబాదే. దెన్ దెర్ ఇస్ బెంగళూరు, దెన్ దెర్ ఇస్ గుర్గాం, దెన్ దెర్ ఇస్ నోయిడా. ఈ హైదరాబాద్లో 30 లక్షల మంది, వాళ్ళ మీద ఇంకో 30 లక్షల మంది ఉంటారు. మీ కార్లు, బైక్లు, మూవీలు, మాల్స్, రెస్టారెంట్స్, రియల్ ఎస్టేట్. యు అండర్స్టాండ్? చిన్న మార్పే, 90sలో వచ్చిన ఒక మార్పు ఊహించని అభివృద్ధికి, ఇంతమందికి ఉపాధి అవకాశాలు సృష్టించడానికి. చాలామంది ఐటీలో ఆయన నా గొప్పే అనుకుంటారు, వాళ్ళ గొప్పే కాదన్ను. బట్ సరైన పునాదులు, సరైన చట్టాలు, సరైన మార్పులు తీసుకొస్తే లుక్ హౌ మచ్ హ్యాస్ చేంజ్ అండ్ మోర్ చేంజ్ క్యాన్ హ్యాపెన్. సార్ ఇప్పుడు దట్ ఈస్ ఇన్స్పైరింగ్ ఎనఫ్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ఒక లేమ్యాన్ దగ్గరికి వెళ్ళి చక్రవర్తి గారి ఐడియాలజీ ఇలా ఉంది, ఈ ఐడియాలజీని మనం ఒకటి ఫాలో అయితే చిన్న చేంజ్ అయినా మనం ఇండియాలో చూడొచ్చు అని అన్నప్పుడు ఆ లేమెన్ నుంచి ఒక రెగ్యులర్ ఆన్సర్ రావచ్చు సార్. మరి అలాంటి దానికి మనం 5 ఏళ్ళకి ఒక ఎలక్షన్స్ పెట్టడం ఎందుకు, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఎందుకు, అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకొని చేతులు కట్టుకొని కూర్చోమంటారా అని ఇలాంటి ఒక క్వశ్చన్స్ వస్తే దానికి ఎలాంటి ఆన్సర్ ఉంటుంది సార్? నో, ఏ లేమెన్ ఇవాళ దురదృష్టం ఏంటంటే వినయ్, పాలిటిక్స్లో ఇఫ్ యూ టేక్ టీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, వైసీపీ ఆర్ టీడీపీ, ఓకే సార్, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, విధానాల్లో ఎక్కడ పెద్ద మార్పులు ఉండట్లేవు. కరెక్ట్. వీళ్ళని వాళ్ళు తిట్టుకోవటం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవటం తప్పితే దేర్ ఆర్ నో కన్స్ట్రక్టివ్. ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం. టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీయించింది. మేము వస్తే దీన్ని సరిచేస్తాం, ఇది రేవంత్ రెడ్డి గారు క్యాంపెయిన్లో అని, నీకు ఫ్రీగా ఆర్టీసీ బస్ ఇస్తా, ఫ్రీ సిలిండర్ ఇస్తా అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాలు, అందుట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలకు డబ్బులు, రకరకాల డబ్బులు, ఆటోలకు డబ్బులు, మత్స్యకారులకు డబ్బులు, డబ్బులు, అందరి డబ్బులు 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 రాష్ట్రాన్ని నాశనం చేశాడు అన్నారు. ఓకే, ఆయన 5 ఏళ్ల పాలన రోజు ఇదే గొడవ, అప్పులు మొత్తం నాశనం అయిపోయింది రాష్ట్రం, అసలు పాలన లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, పొద్దున్న లేస్తే బటన్లు ఒత్తటమే అని మేము సూపర్ 6 ఇస్తా అంటారు. అసలు 18 ఏళ్ల మహిళలకి పెన్షన్ అసలు ఎక్కడ ఉంది? అది ఏంటి ఉన్మాదం? అది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందా? 18 ఏళ్ల ఎవ్రీ 18-year-old ఉమెన్ విల్ బి గివెన్ మనీ అంటారు. ఇది తెలుగుదేశం పార్టీ ఈజ్ కన్సిడర్డ్ ఏ ప్రోగ్రెసివ్ పార్టీ. భారతదేశంలో ఉన్న పార్టీలో కాస్తో కూస్తో కొంచెం అభివృద్ధి మీద వీటి మీద దృష్టి పెట్టి, కరెక్ట్. మరి ఆ పార్టీనే ఇట్లా చేస్తే ఎందుకు ఉచిత సిలిండర్లు, ఎందుకు ఫ్రీ ఆర్టీసీ, ఎందుకు 18 ఏళ్ల మహిళలకు పెన్షను? ఇట్ మేక్స్ నో సెన్స్, ఇట్స్ రిడిక్యులస్. మీకు ఇంకో విషయం చెప్పనా? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయా? ఎస్ సార్. యూనిఫామ్లు ఇస్తారు పిల్లలకి, టెక్స్ట్ బుక్లు ఇస్తారు, షూస్ ఇస్తారు, బెల్ట్ ఇస్తారు, చదువు ఫ్రీ, పొద్దున ఏదో బ్రేక్ఫాస్ట్ ఏదో ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు. ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇస్తా అంటారేంటి? డబ్బులు ఇవ్వటానికి నేను వ్యతిరేకం కాదు,
బట్ మీ డబ్బులే కదా అవి. వై ఆర్ యూ వేస్టింగ్ ద మనీ లైక్ దాట్? ఆల్రెడీ మీరు ₹1,00,000 ఖర్చు పెడుతూ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా కాబట్టి మీకు డబ్బులు ఇస్తాం అనేది ఏంటి? ఇన్ని చింతలు స్కూల్కి పంపేవా అని దబాయించాలి కదా మనం. అది లీడర్షిప్. టుడే దెర్ ఇస్ నో లీడర్ హూ స్పీక్స్ విత్ కన్విక్షన్ అండ్ సెస్ ఇది తప్పు, దీని మూలంగా దేశం వెనకబడుతుంది. ఇవాళ మనం వీఆర్ నాట్ ఎ పువర్ కంట్రీ. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనుకోకండి. మన రోడ్లు వియత్నాం లాంటి కంట్రీ ఇవాళ నేను 6 నెలల క్రితం 9 నెలల క్రితం వెళ్ళి చూసి వచ్చాను. అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, కమ్యూనిస్ట్ కంట్రీ. మన దగ్గర మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనుకోద్దు. మనకి 24 గంటలు నీళ్ళు లేవు, డ్రైనేజ్ సరిగ్గా ఉండదు, రోడ్లు దరిద్రం. హైదరాబాద్లో ప్రీమియర్ లొకేషన్ అంటే చాలా డిజైరబుల్ లొకేషన్ అంటే ఐటీసీ, ఇనార్బిట్ మాల్ ఉంది సార్, ఐటీసీ. ఇప్పుడు 3 వారాలుగా చూస్తున్నాను ఐటీసీ ఎదురుగా 1 అడుగు లోతు గుంతుంది. పొద్దుప్పుడు అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటే మెల్లగా వెళ్తాయి కదా, నైట్ టైం ట్రాఫిక్ ఉంటుంది, గాల్లోకి ఎగురుతున్నాయి బండ్లు. అసలు మీరు నమ్మలేరు. వినయ్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. ఐటీసీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 3 వారాల నుంచి. వై ఈజ్ ఇట్ లైక్ దట్ ఈజ్ మై క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లు, తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు. మంత్రులు బయటకు వచ్చి మొన్న తెలంగాణ బడ్జెట్ అయిపోయింది, 1,13,000 కోట్ల రూపాయల ఫ్రీబీస్. నా కొన్ని తప్పదు ఇవ్వాల్సి వస్తుంది. పెన్షన్లు అనుకోండి, వృద్ధులు ఏమైపోవాలి, వాళ్ళకి అలవాటు చేశాం కదా. నా చిన్నప్పుడు లేవు పెన్షన్లు, ప్రభుత్వాలకే డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బులు ఎక్కడ వచ్చినాయి. సో కొన్ని ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. బట్ అసలు దాంట్లో ఏంది షాదీ ముబారక్ 3,000-4,000 కోట్లు. అరే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి, నీకెందుకు అసలు? హౌ ఆర్ యూ ఇంట్రెస్టెడ్? గొర్రెలకు డబ్బులు ఇస్తా అంటాడు, బర్రెలకు డబ్బులు ఇస్తా అంటారు, చీరలకు డబ్బులు ఇస్తా అంటారు. నౌ ద డౌన్ సైడ్ ఆఫ్ దాట్ ఈస్ నీకు 24 గంటలు నీళ్ళు లేవుగా. అవును సార్. రోడ్లు బాగలేవుగా, గంటలు గంటలు ట్రాఫిక్లో స్టక్ అవుతున్నారుగా. షాదీ ముబారక్కి 4,000-5,000 కోట్లు ఇస్తారు, రోడ్లకు 2,000 కోట్లు ఇస్తారు. యూ అండర్స్టాండ్? మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. మన దగ్గర డబ్బు ఉంది కానీ దేని మీద ఖర్చు పెట్టాలి, దేని మీద ఖర్చు పెట్టకూడదు అన్న అవగాహన ఉన్నా చెప్పే ధైర్యం లేదు నాయకులకి. అండ్ దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ రియాలిటీ. సార్ ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి సార్. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రూలింగ్ పార్టీ ఉంది, మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్లోకి రాబోతున్నారు, వాళ్ళు ఒక మేనిఫెస్టో రెడీ చేసుకుని మా ముందు తీసుకొస్తారు. ఇప్పుడు పీపుల్ సైడ్ నుంచి ఏంటి సార్, ముందున్న రూలింగ్ పార్టీ మాకు ఇన్ని ఫ్రీబీస్ ఇచ్చింది, ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది, మీరు వచ్చి అదేం చేయకుండా జస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఎవరికి కావాలా డెవలప్మెంట్ అని పీపుల్ సైడ్ నుంచి రావచ్చు. ఇటు సైడ్ ఉన్న రాజకీయ పార్టీలకి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ రావాలి, ఆ పవర్ వస్తేనే కదా నేను ఏదైనా చేయగలను. సో అందుకనే ముందు వాళ్ళు ఏం చేశారో అలాంటివే సిమిలర్గా నేను కొన్ని తీసుకొచ్చి ఫస్ట్ నేను ఆ పవర్ని తెచ్చుకుంటాను, ఆ తర్వాత నేను కావాలంటే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాను. ఇలా కూడా 2 పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు సార్ తప్పు? 100% అదే పర్స్పెక్టివ్, 2 పర్స్పెక్టివ్ కాదు, దట్ ఈస్ ఓన్లీ పర్స్పెక్టివ్. ఓకే. ఇవాళ ఉన్న మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్, ఇన్ఫ్యాక్ట్ ఐ స్పోక్ టు సంబడి ఫ్రమ్ బీజేపీ. అరే ఇవన్నీ చెప్తే నాకు ఓటు రాకపోతే గెలవనప్పుడు ఇంకా అసలు ఎందుకు? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్? నో, దట్ ఈస్ ద మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్. టీడీపీ వాళ్ళని ఇదే అడిగాను, సూపర్ 6 చేస్తే ఏంట్రా బాబు ఇది ఎక్కడ రాజకం, మొన్నటిదాకా తిడుతుంది, ఇప్పుడు సూపర్ 6 ఏంటి అంటే ఈ ఎన్నికల్లో కనుక మేము గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఫినిష్ చేస్తాడు, మా పార్టీనే ఉండదు, అసలు ఏమీ మిగలదు. సో వీ హ్యావ్ టు ప్లే దిస్ గేమ్. బట్ మై క్వశ్చన్ ఈజ్, మీరు సర్వైవల్ అయినా దేశం గురించి ఆలోచించే వాళ్ళు లేరా? నౌ యూ గైస్ డూ వాట్ యు డూ, దెన్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ డూయింగ్ ద రైట్ థింగ్, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఓ గ్రామంలో రైతు ఉన్నాడు, వాడు కొడుకు ఇంజనీరింగ్ చేసిన వాడికి ఉద్యోగం రాదు. అవును సార్. వాడు ఆటో నడిపించుకుంటాడు, చిన్న టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నారు. ఇంజనీరింగ్లు, MBA డిగ్రీలు, ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీలు, కూలీకి వస్తారు. వ్యవసాయానికో రోజు కూలీకి వస్తారు 500, 600, 700 రూపాయలకి. ఎవరో చెప్పాలి కదా. ఈ వెనకబాటుతనానికి కారణం మన ప్రభుత్వ విధానాలు, మన పన్నులు. ఆ పన్నులు వసూలు చేసి వాటిని సరిగ్గా వినియోగించకపోవటం, ఇవి ప్రధానమైన సమస్యలు కదా. అండ్ ఆ బీద రైతు పిల్లల భవిష్యత్ అన్నా బాగుపడాలి అంటే ఇందులో మార్పులు రావాలి. మనం కొంత పనులు వేసి వాటితోటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలి, మంచి కాలేజీలు నిర్మించాలి, కంపెనీలకు చౌకగా విద్యుత్ అందించాలి, వాళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి కావాల్సిన రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఇవి మనం వర్క్ చేయాల్సిందే అని అర్థమయ్యే రీతిలో చెప్పాలి. లుక్ వినయ్,
మనిషి ఒక మంచి మాట విని అర్థం చేసుకోలేడు అన్న రోజు మానవ జాతి ఉండదు. కరెక్ట్ సార్. సో దే ఆర్ కేపబుల్. ఐ డోంట్ థింక్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్. ఏది రైట్ ఏది రాంగ్. ఇప్పుడు మర్డర్ రాంగ్, అంతే. మర్డర్ రాంగ్, ఎస్ మర్డర్ రైట్ అన్న రోజున అందరం చంపేసుకుంటాం. ఎస్ సార్, కరెక్ట్. దొంగతనం రాంగ్ కాదు, దొంగతనం రాంగ్ కాదు, కరెక్ట్ అనుకున్న రోజున అందరం ఇప్పుడు ఇవాళ మనం ఎందుకు ప్రాస్పరస్ అవుతున్నాం? వినయ్ ఫోన్ తయారు చేస్తాడు, నేను ఏసీ తయారు చేస్తాను, మీ వాడు ఇక్కడ పుస్తకాలు తయారు చేస్తాడు, ఇంకొక అందరం వీఆర్ ప్రొడ్యూసింగ్ షర్ట్లు, షూస్ అందరు తలవాడు చేస్తున్నారు, ఒకరితో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఆర్ గోయింగ్ అప్. అది కాదురా, ఇది సరైన విధానం కాదు. అందరూ ఒకరినొకరు దోచుకోవచ్చు, దోచుకున్న తప్పులేదు అన్నాం అనుకో, ఏమవుద్ది? సివిలైజేషన్ విల్ బి వైప్డ్ అవుట్. కరెక్ట్, రైట్. సో నెట్ నా నమ్మకం ఏంటంటే మనిషిలో ఒక అబ్జెక్టివ్ థింకింగ్, రేషనల్, హేతుబద్ధంగా ఆలోచించే శక్తి ఉంది మనిషికి. ఓకే, మనం వీ నీడ్ టు టెల్ దెమ్ దాట్. ఆ విషయం మనం చెప్పాలి. ఎందుకు కరెక్టు, ఎందుకు ఈ గుడ్డిగా ఉచితాలు కాకుండా పన్నులు తగ్గించి పరిశ్రమలను ప్రోత్సహిస్తే. ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ ఉంది, మరి ఏం ప్రభుత్వం పెట్టిన ఖర్చే ఉంది దాని మీద. రోడ్లు వేశారు, ఒక ఓఆర్ఆర్ కట్టారు, ఒక అవుటర్ రింగ్ రోడ్ కట్టారు, కొన్ని ఇన్స్టిట్యూట్లు వచ్చాయి, IIIT వచ్చింది, మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారు, అంతే. ఇట్ టుక్ ఆఫ్. యూ డెంట్ గివ్ ఎనీ మనీ, యూఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ దెమ్. ఆ విధమైన అభివృద్ధి తీసుకొస్తే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ చైనా చూడు, మనకంటే 5 ఇంతలు సంపాదిస్తున్నారు ఇప్పుడు. ఒక సగటు చైనీయుడు ఒక భారతీయుడి కంటే 5 ఇంతలు సంపాదిస్తున్నాడు కదా. సో మనం కూడా అట్లా సంపాదించవచ్చు. అది చెప్పాలి, అది నాయకత్వం, అది లీడర్షిప్. దట్ ఈస్ బ్యాడ్లీ ల్యాకింగ్ టుడే. ఓకే సార్, ఈ ఫ్రీబీస్ అనే టాపిక్ గురించి సార్, నార్మల్గా పొలిటీషియన్స్ వాళ్ళు ఎలక్షన్స్లోకి వచ్చినప్పుడు అంటారు ఫ్రీబీస్ అనేవి చాలా నెసెసిటీ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో. మెల్లగా ఆ ఫ్రీబీస్ నెసెసిటీని మెల్లగా ఆ పీపుల్ అందరినీ డిపెండెంట్గా మార్చేస్తారు సార్. ఎప్పుడైతే నెక్స్ట్ వచ్చిన ఆ రూలింగ్ పార్టీ వాళ్ళు మేము ఫ్రీబీస్ ఇవ్వలేము అని అన్నప్పుడు వీళ్ళు ఇంకా పూర్ పీపుల్ అయిపోతున్నారు, వీళ్ళు వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ ఫ్రీబీస్ అనేవి మొత్తం ఈ సిస్టమ్ని కొలాప్స్ చేస్తుందేమో అనిపిస్తుంది సార్. బట్ వాట్ ఈజ్ నెసెసిటీ, వాట్ ఈజ్ నాట్ ఎ నీడ్ అనేది ఎలా తెలుసుకోవాలి? నో, అసలు ఫ్రీబీస్ బై డెఫినేషన్ ఆర్ బ్యాడ్. ఓకే, ఆల్ ఫ్రీబీస్. ఓకే ఓకే ఎందుకు అంటే వినయ్ ఒక వ్యాపారం చేస్తున్నాడు, వినయ్ ట్యాక్సీ సర్వీస్ నడుపుతున్నాడు, వినయ్ దగ్గర ఒక 10 కార్లు ఉన్నాయి. ఓకే, వినయ్ నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. 10 లక్షల్లో నేను 5 లక్షలు లాగేసుకున్నాను అనుకోండి, వినయ్ వ్యాపారాన్ని విస్తరించలేడు. కరెక్ట్. యూ అండర్స్టాండ్? నువ్వు 10 కాళ్ళతో మొదలు పెట్టలేదు, నువ్వే ట్యాక్సీ డ్రైవర్ ఒకప్పుడు వినయ్, బాగా కష్టపడ్డావు, 2 ట్యాక్సీలు చేసావు, ఇంకో ఫ్రెండ్ని నడపమన్నావు, అట్లా యూ బికమ్ అన్ ఓనర్. ఎస్, రైట్. చాలామంది ఉంటారు, ఎంతోమంది ఉంటారు ఇట్లాంటి వ్యాపారం. నేను చెప్పేది ఒక ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఎనీ రెస్టారెంట్ చైన్ యూ సీ ఆర్ దాట్. ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు, అది బాగా నడుచుద్ది, ఆ మోడల్ రెప్లికేట్ చేస్తూ ఫ్రాంచైజ్ చేసి బిల్డ్ చేస్తారు. నువ్వు సంపాదించిందని నేను పీక్కుంటే విస్తరించలేవు. ఇప్పుడు 10 ట్యాక్సీలు 50 ట్యాక్సీలు అయితే ముందు 50 మందికి డ్రైవింగ్ ఉద్యోగాలు వచ్చాయి, ప్రజలకు రవాణా కల్పిస్తున్నావు కదా, సౌకర్యం. నా ఇఫ్ యూ కీప్ టేకింగ్ దట్ మనీ యూ విల్ నాట్ గ్రో. సో ప్రజల కష్టార్జితం ప్రజల దగ్గర ఉంటే దేశానికి అపారమైన లాభం. సో వాట్ వీ టేక్ ఫ్రమ్ యూ షుడ్ బి వెరీ మినిమల్. అవసరం మించి తీసుకోకూడదు. నో ఫ్రీబీస్, ఆల్ ఫ్రీబీస్ ఆర్ బ్యాడ్. దెర్ ఇస్ నో ఎకనామికల్లీ బ్యాడ్. హవెవర్, అరే ఆకలితో వస్తుంటే నువ్వు తిండి పెట్టకపోతే ఎట్లా? దట్ క్వశ్చన్ ఇది. ఒక నాగరిక సమాజంలో బతుకుతూ, ఒక సివిల్ సొసైటీలో సివిలైజ్డ్ సమాజంలో బతుకుతూ ఎట్లా? ఒక 70-80 ఏళ్ళ వృద్ధులు ఉంటారు, పిల్లలు పట్టించుకోరు. అవును సార్. అరే ప్రభుత్వం సాయం చేయకపోతే ఎట్లా? సో డూ సమ్ బేసిక్ థింగ్స్. ఓకే, తప్పదు కాబట్టి. అది అశక్తులు వాళ్ళు. ఇప్పుడు 80 ఏళ్ళ వ్యక్తిని పోయి రేపటి నుంచి ఉద్యోగం చేసి సంపాదించుకో అంటే కష్టం కదా, కొంచెం ఉండాలి. అయితే చారిటీ ద్వారా ఇవ్వగలిగితే దానికి మించింది లేదు. ఏది? ప్రజలు లాట్ ఆఫ్ డెవలప్ కంట్రీస్ ఆర్ లాట్ ఆఫ్ చారిటీ. సరే మనం అంత అభివృద్ధి చెందలేదు, ఇంకా అక్కడ లేం కాబట్టి సరే చేయండి, పెన్షన్లు ఇవ్వండి. ఓకే, ఏంటది ఆ భోజనాలు పెడతారు కదా ఎక్కడో, ఎన్టీఆర్ భోజనం, అన్నా క్యాంటీన్లు పెట్టండి. ఓకే ఫైన్. అసలు ఎంత అనుకుంటున్నారు బిగ్ స్కీమ్లో? దే ఆర్ నాట్ మచ్. ఓకే, మీకు ఫుడ్ పెట్టడం కానీ ఆ పెన్షన్లు ఇవ్వండి. సరే పెన్షన్ కొంచెం పెద్ద బిల్లే, ఫుడ్ పెట్టండి. మిగిలినవన్నీ ఎందుకు అంటున్నాను
ఓకే, గవర్నమెంట్ స్కూల్ అంటారా? గవర్నమెంట్ స్కూల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. సార్, బీద ప్రజలకి ఒక చెక్ ఇవ్వండి చదువుకోవటానికి, ఓ 50,000 ఇవ్వండి, ఇంక మిగిలిన ఎందుకు? వై డు యూ నీడ్ ఆల్ దాట్? ఇంతవరకు ప్రభుత్వం మిగిలిన మీరు కష్టపడండి అని చెప్పాలి, కానీ అన్నీ నేనే ఇస్తా అని క్రేడిల్ టు గ్రేవ్ అంటారు. అంటే పుట్టినప్పుడు ఉయ్యాల నుంచి సమాధి వరకు అన్నీ నేనే ఇస్తా అంటాం. వాళ్ళు సొంత జోబులోంచి ఇవ్వట్లేరు. మీ దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు, 50 రూపాయలు కొట్టేస్తారు, ఇంకో 20 మీకు వస్తే మిగిలిన మధ్యలో కాంట్రాక్టులు దొబ్బేస్తారండి. రైట్. సో ఫ్రీబీస్ ఈజ్ వన్ ఇష్యూ, అండ్ దెన్ గవర్నమెంట్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనదర్ ఇష్యూ. ఒక పక్క బీద దేశం, ఇంకో పక్క విపరీతమైన జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి. ఇప్పుడు స్కూల్లో టీచర్లకి 10 ఏళ్ళు 15 సర్వీస్ వచ్చింది, 1 లక్ష రూపాయలు జీతం. మీకు ఇంటర్నేషనల్ స్కూల్, బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్లో ఇవ్వరు, నెలకు 1,00,000. కుగ్రామంలో టీచర్ 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది. ప్రజల డబ్బే కదా. వై వుడ్ యూ వేస్ట్ దట్ కైండ్ ఆఫ్ మనీ? సో దర్ ఇస్ లాట్ ఆఫ్ వేస్టేజ్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అండ్ ప్రభుత్వానికి అపారాధికారులు ఇచ్చి లంచాలు. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లంచం తీసుకుని వాడు కేసు కూడా కట్టడు. కరెక్ట్ సార్. ఒక భూమి కొన్నా, ఒక ఫ్లాట్ కొన్నా లంచం తీసుకోకుండా అవ్వదు. ఒక వాటర్ కనెక్షన్ కావాలంటే లంచం లేకుండా కాదు, కరెంట్ కనెక్షన్ రాదు, నీళ్ళ కనెక్షన్ రాదు, ఏది రాదు. అండ్ దోస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, రైట్? అండ్ దట్ రిక్వైర్స్ చేంజింగ్. అండ్ అది మన ప్రజల్లో ఆ అవగాహన కల్పిస్తే మార్పు సాధ్యం. సో ఉచితాలు కూడా బేసిక్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇది అసలు మరీ పిచ్చి పరాకాష్ట అయిపోయింది. ఇది ఫ్రీ సిలిండర్లు ఇస్తా, ఫ్రీ బస్ ఇస్తా, ఇంకా కొత్త వస్తున్నాయి. మళ్ళీ ఇంకో 4,000 కోట్లది ఈ బడ్జెట్లో పెట్టారు, ఫ్రీ ఇన్సూరెన్స్ అని. నో, ఇఫ్ యూ డూ ద హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవాళ హైదరాబాద్కి ఇంత ఎందుకు వచ్చిందంటే బెంగళూరు వాళ్ళు నాశనం చేశారు, డెవలప్ చేయకుండా. అయ్యేసరికి హైదరాబాద్ కొంత డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు అవుతుంది. అండ్ హాఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రభుత్వ రెవెన్యూ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సగం హైదరాబాద్కి వచ్చింది. రోడ్డుకి 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వడానికి ఎడుతూ ఉంటారు. మళ్ళీ మూసీ బ్యూటిఫికేషన్ అంటారు. అదేంటో అర్థం కాదు. సస్తున్నారా నాయన, ట్రాఫిక్లో రోజుకు 2 గంటలు నేను మ్యూజిక్ బ్యూటిఫై చేస్తా అంటే నేను ఏం చెప్పను అసలు? ఐ డోంట్ నో వేర్ దీస్ లీడర్స్ ఆర్ అండ్ వాట్ దే థింక్. మరి వాళ్ళు ట్రాఫిక్లో స్టక్ గారా, వాళ్ళు గుంతల రోడ్లో పోరా, ఒక సైడ్ వాక్ ఉండదు. అసలు భయంకరం కదా రోడ్లు. కొంచెం ఈ ఓఆర్ ఇట్లాంటి కొంచెం పర్వాలేదు, కానీ అసలు సిటీ రోడ్లు ఎక్స్పాన్షన్ లేదు, ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక అండర్ పాస్ లేదు, ఒక మెట్రో ఎక్స్పాన్షన్ లేదు. అండ్ దిస్ గివ్స్ ఆల్ ద మనీ దట్ యూ వాంట్. నువ్వు చేసే అన్ని కార్యక్రమాలు డబ్బు ఇచ్చేది ఇదే. దీన్ని కాపాడుకోలేము మనం. అది దట్స్ అన్ఫార్చునేట్ పార్ట్. సార్, నార్మల్గా పీపుల్ ఎక్కడ సార్ మ్యానిపులేట్ అయిపోతున్నారు అంటే, నార్మల్గా పొలిటీషియన్ వస్తారు సార్ ఎలక్షన్స్ టైంలో. మా అందరికీ తెలుసు మాకు రేపు కావాల్సింది బెటర్ రోడ్స్ ఉండాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బెటర్ జాబ్ ఎంప్లాయ్మెంట్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ వాళ్ళు ఎప్పుడైతే మా ముందుకు వచ్చి ఒక మేనిఫెస్టోని పెడతారో ఇవన్నీ మేమేం అడగట్లేదు. వాళ్ళు ఏమి ఇస్తున్నారో అవి తీసుకుని సెటిల్గా సైలెంట్ అయిపోతున్నాం. తిరిగి మళ్ళీ ఆ మేనిఫెస్టోని వాళ్ళు ఎంత కంప్లీట్ చేస్తున్నారో అది కూడా మేము అడగట్లేదు. మళ్ళీ వాళ్ళు ధైర్యంగా వచ్చి మేము ఓట్లు అడుగుతున్నాం, మేము వచ్చేస్తున్నారు. అసలు ఎక్కడ మేము మ్యానిపులేట్ అవుతున్నాం? ఇట్ ఈస్ ఐ అండర్స్టాండ్. ఇట్స్ అన్ఫార్చునేట్ వినయ్. ఇట్స్ ఎ విషియస్ సైకిల్, విషవలయం అంటారు కదా. అండ్ సమ్హౌ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ వే టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందరికీ తెలుసు ఇట్ ఈస్ బ్యాడ్ అని. రాజకీయ నాయకుడు ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి నేను చెప్తే ఆపవా సోది, నేను 100 కోట్లు పెట్టా, నీకు ఈ కంప్లైంట్లు అని చెప్పేవాళ్ళు ఒక్కొక్కరు ఇంటికి 10,000 తీసుకున్నారు నా దగ్గర. ఎందుకు? ఓటుకు 2,000, ఇంటికి 3 4, 2 పార్టీల నుంచి తీసుకుంటాడు. మళ్ళీ వాడు కాంగ్రెస్ నుంచి తీసుకుంటాడు, టీఆర్ఎస్ తీసుకుంటాడు, టీడీపీ నుంచి తీసుకుంటాడు, వైసీపీ నుంచి తీసుకుంటాడు. యూ అండర్స్టాండ్? ఇప్పుడు మన శ్రీధర్ కాల్ అయింది, 3 పార్టీలు ఇచ్చినట్టునే. బీజేపీ ఇచ్చింది, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు ఇచ్చారు డబ్బులు. అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి 5-6 వేలు వచ్చాయి. రైట్? ఆ ఇంట్లో 4 ఉంటే 25,000. ముందు వాడిని ఆపమను, డబ్బు తీసుకోకుండా ఓటేమను, అప్పుడు మాట్లాడతా. మేనిఫెస్టో ఏంటి, రోడ్లు ఏంటి, నువ్వు డబ్బు తీసుకోకుండా ఓటేసినావు నేను చెప్తా అంటాడు పాలిటిషియన్. ఓకే. అండ్ ఓటర్ ఏమంటాడు? ఆడు ఓటు వేయించుకుంటాడు, మళ్ళీ కనిపించాడు 5 ఏళ్ళు. ఇప్పుడే కదా నాకు 2 రూపాయలు వచ్చేది, నేను తీసుకుంటాను ఓటర్ అంటాడు. అండ్ బ్యూరోక్రాట్ ఏమంటాడు? మేము చేసేదే పొలిటీషియన్ చెప్తే, మేము పొలిటీషియన్ కింద పనిచేసేవాళ్ళం, వాడు కంప్లీట్లీ కరప్ట్, వాళ్ళ కొరకు మేము కరప్షన్ చేస్తున్నాం అంటాడు. నో, హౌ డు వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్? రైట్? దట్స్ అవర్ క్వశ్చన్. సో అగైన్ ఇందా నేను చెప్పినట్లు వినయ్, వీ హ్యావ్ టు ట్రై టు బ్రింగ్ ఎ చేంజ్, అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మనుషులు తాము చేసే తప్పును గుర్తిస్తారు, మార్పు వస్తుందని నమ్మితేనే మనం చేయగలం. అదర్వైజ్ విల్ బికమ్ అనదర్ సోమాలియా. ఇవాళ భారతదేశం పరిస్థితి చెప్తాను. మన దేశం, మన చుట్టూ దేశాలు
ఈ దేశం ముక్కలు చెక్కలైతే సంబరాలు చేసుకుంటారు. చైనా, అవును, కరెక్ట్ సార్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, రైట్? ఈ మధ్య శ్రీలంక కూడా. శ్రీలంక ఈజ్ ఆల్సో నౌ క్లోజర్ టు చైనా దాన్ ఇండియా. మనం అభివృద్ధి చెందకుండా ఇదే విధంగా దేశాన్ని నాశనం చేస్తూ పోతే భారతదేశం ఉండదు. ఇట్ విల్ నాట్ సర్వైవ్. సో ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో. మన కళ్ళ ముందే మనం చూస్తుంటేనే చైనా మనకంటే 5 ఇంతలు. ఇట్స్ నాట్ 5%, 500% ద నెంబర్. 1990లో చైనా మనం ఒకటే దగ్గర ఉన్నాం. అవును సార్. మనం కొంత పెరిగాం, వాడు అంత పెరిగాడు. చైనా రాకముందు అందరూ సింగపూర్ మా కాలనీ అంతా, సౌత్ కొరియా అంతా మా స్టేట్ అంతా అని చెప్పాడు. మరి చైనా? సో ఇట్ ఈస్ నాట్ ద సైజ్, ఇట్ ఈస్ ద పాలసీ. సో భారతదేశంలో ప్రజల్లో, పాలకుల్లో మార్పు రాకపోతే దేశ మనుగడకే ముప్పు. సార్ రేపు నార్మల్గా రేపు చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే నాకు తెలిసి ఈ కొటేషన్ ఉంటుంది కదా సార్, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు. అంటే వాళ్ళ నుంచి ఆ చేంజ్ ఏమన్నా స్టార్ట్ అయితే రేపు మనం అనుకున్న ఒక బెటర్ సొసైటీని, బెటర్ ఇండియాని మనం చూడగలం. బట్ వీళ్ళకి అసలు ఫస్ట్ ఎలా ఇన్సిస్ట్ చేయాలి సార్? వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానీ, వాళ్ళ సరౌండింగ్స్లో కానీ ఎలా స్టార్ట్ చేస్తే బెస్ట్ ఉంటుంది సార్? గుడ్ క్వశ్చన్. మోర్ దాన్ దట్ ఐ ఫీల్ ఇవాళ మన టెక్స్ట్ బుక్లు కానీ, మన పిల్లలకు మనం చెప్పే చదువులు కానీ, మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్. ఎస్, కరెక్ట్ సార్. ఒక ఫ్రీ థింకింగ్ పిల్లల్ని మనం పెంచడం లేదు. వాళ్ళకి ఏం చదువులు చెప్పాలి, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండాలి, ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఇట్ షుడ్ నాట్ బి దాట్. విద్యా విధానంలో సమూలమైన మార్పులు, అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు ఇఫ్ యూ జస్ట్ టేక్ ద గవర్నమెంట్ అవుట్. ఓకే. స్కూళ్ళు, యూ గివ్ దమ్ ద ఫ్రీడమ్ టు టీచ్ యాజ్ దే ఫీల్ అప్రోప్రియేట్. వాళ్ళకి నచ్చిన విధంగా పిల్లలకు చదువులు చెప్పుకొని ఇస్తుంది. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ప్రభుత్వ స్కూల్లో ఏమో పిల్లలకి ₹1,00,000 ఖర్చు పెడతారు. ప్రైవేట్ స్కూలు ప్రాఫిట్ తీసుకోకూడదు. ఎందుకు? విద్య వ్యాపారం కాకూడదు. ఓకే. మా పిల్లలు చిరక్లో చదివారు ఇక్కడ కొండాపూర్లో. ఓకే సార్. 3-4 ఎకరాల్లో ఉంటుంది అవును స్కూల్. అందుకని ఓక్ రిడ్జ్ కూడా ఉంది ఇక్కడే. అదో 3-4 ఎకరాల్లో ఉంటుంది. ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. 4 ఎకరాలు అనుకుందాం, 200 కోట్లు ఒట్టి భూమే. మళ్ళీ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీస్, టీచర్లు, మళ్ళీ ఐబీ అంటే వాళ్ళందరూ సర్టిఫైడ్ కావాలి. టీచర్లు అందరికీ ఐబీ సర్టిఫికేషన్ ఉండాలి. వారు కేంబ్రిడ్జ్ అయితే కేంబ్రిడ్జ్ సర్టిఫికేషన్ ఉండాలి. ట్రైనింగ్కి పోవాలి. తీటపట్టి చేస్తాడా చేసేవాడు లాభం తీసుకోకుండా? అంటే మన మూర్ఖత్వం. కరెక్ట్ కరెక్ట్. సో సంబడీ షుడ్ కమ్. ఎవడో వచ్చి బాటను పోయేవాడు ఒక 400-500 కోట్లు పెట్టి స్కూల్ పెట్టి నీ పిల్లలకి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా చెప్పాలి చదువు. ఇది మన సిద్ధాంతం. హైట్ ఆఫ్ స్టూపిడిటీ కాదా? అది అంటే మనం అనుకోవటం. దానికి సమాధానం అంటే పెట్టొద్దని ఎవడు పెట్టమన్నాడు? పెట్టకయా అంటారు. కరెక్ట్. పెట్టకపోతే ఆ ప్రభుత్వ స్కూల్లో చదివితే ఇంకా నాశనం అయిపోతుంది. రైట్. సో ఎడ్యుకేషన్ కెనాట్ బి ఫర్ ప్రాఫిట్ అంటాడు. అంటే నీ పిల్లలు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పెద్ద బ్రెయిన్ సర్జన్లు కావాలి. రైట్. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా వీటికి పనిచేయాలి. వాడికి చదువు చెప్పేటోడు మాత్రం నయా పైసా ఆశించొద్దంట. దీస్ ఆర్ బిజార్ బిలీఫ్ సిస్టమ్స్ దట్ వీ హ్యావ్. మీరు రోడ్డు మీద పోయి ఏ బాటర్ పోయి ఇట్లా కలిదేయండి, ఏరా చదువులతో వ్యాపారం చేయొద్దంటాడు. ఎందుకు? చదువు వ్యాపారం కాకూడదండి. ఎందుకు? ఐ డోంట్ నో. దే కీప్ ఆన్ సే. ఇదొక ఊత పదం. అండ్ అసోసియేషన్ ఉన్నాయి, స్కూల్ ఫీజులు పెంచొద్దని. రకరకాల స్కూళ్ళు ఇవాళ హైదరాబాద్లో 5,000 నుంచి 10 లక్షల ఫీజు వసూలు చేసే స్కూళ్ళు ఉన్నాయి. యూ కెన్ పుట్ వేర్ ఎవర్ యూ వాంట్. కాదు, వాడు 10 లక్షల స్కూల్లో ₹1,00,000 ఫీజు తీసుకుంటూ 10 లక్షల ఫీజు చదువులు చెప్పాలంటారు. అండ్ వాట్ ఐమ్ సేయింగ్, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన స్కూళ్ళని ఈ ప్రభుత్వ అజమాయిషి నుంచి వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదిస్తే
దే విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ గివింగ్ ద రైట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అందరు పిల్లలు ఒక తీరు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ డు నాట్ లైక్ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా. ఎందుకంటే మనం పిల్లలకి ఏం సందేశిస్తున్నాం, పిల్లలందరూ సమానం కాదు. ఓకే, దురదృష్టం. నేను సృష్టించలేదు అసమానత, దేవుడు సృష్టించాడు. అవును, వీఆర్ ఆల్ బార్న్ డిఫరెంట్లీ. యూ లుక్ డిఫరెంట్, ఐ లుక్ డిఫరెంట్. నీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. నీ మేధో సంపత్తి వేరు, నా మేధో సంపత్తి వేరు. అరే ఒకరు స్త్రీలా పుట్టింది, నేనేం చేయగలను, ఇంకొకరు స్త్రీలు కాదు, రైట్? అండ్ జస్ట్ బికాస్ షీఈస్ బోర్న్ లైక్ దట్, ఎస్, తను పుట్టుకతో వచ్చింది కాబట్టి ఇప్పుడు కోట్లు సంపాదిస్తుంది. హౌ ఇస్ ఇట్ ఫెయిర్ అంటే మనం సృష్టించింది కదా దేవుడు. ఇది సృష్టి, ఇది ధర్మం. సృష్టిలో రకరకాల మనుషులు ఉన్నారు, అందరిని ఒక తీరుగా చూడకూడదు. పిల్లల్లో కొందరికి ఆటలు ఇష్టం, కొందరికి ఆర్ట్స్ ఇష్టం, కొందరికి మ్యూజిక్ ఇష్టం, కొందరికి మ్యాథ్ ఇష్టం. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ కెమిస్ట్రీ దంచుకొట్టేవాడు, వెరీ యావరేజ్, రైట్? అండ్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, అసలు ఎంత ఇష్టమో క్రికెట్ అంటే, చిన్నప్పుడు గవాస్కర్ని, కపిల్ దేవ్ని విపరీతంగా ఫాలో అయ్యాడు. యూస్ టు ప్లే ఎగ్జాక్ట్లీ లైక్ గవాస్కర్. కానీ చదవనియర్ పేరెంట్స్, ఎందుకంటే చదువుకోవాలరా, ఆట ఆడితే బాగుపడవు. బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి దాట్ వే. నేను ఐ వెంట్ టు ఐఎంజీ ఇన్ ఫ్లోరిడా. ఓకే, అది స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్, నైస్ కాంబినేషన్. ఇప్పుడు మామూలు మన స్కూల్లో ఎట్లుంటాయి, పొద్దున 8 నుంచి 3, 4 రుద్దుతాడు, అదొక పద్ధతి. చదువుకోవాలనుకున్నా మరి ఆడేవాడు కూడా చదువుకోవాలిగా. వాడికి ఏం చేస్తారు, కొంచెం చదువు ఎంఫసిస్ తగ్గిస్తారు. 8 to 10 ఆటలు, ఆర్ 7 to 10 ఆడిస్తారు. ఓకే, 10 to 2, 10 to 3 చదువులు, మళ్ళీ 3 to 7 ఆడిస్తారు. యూ అండర్స్టాండ్? సో యూ చేంజ్ ఇట్. సో ఎవరికి మ్యూజిక్ మీద చాలా ఆసక్తి ఉంటుంది, యూ జాయిన్ ఎ మ్యూజిక్ స్కూల్. మ్యూజిక్ ఏమో చాలా ఎంఫసిస్ ఉంటుంది, కొంచెం చదువు మీద ఎంఫసిస్ ఉంటుంది. ఇప్పుడు మనకేముంది, అందరూ ఒకటి సిబిఎస్ఈ నడవండరా, రైట్? వాడికి మ్యూజిక్ ఉందా, చంపేసాయి. ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ట్ ఇంట్రెస్ట్, చంపేసాయి. క్రికెట్ ఇంట్రెస్ట్ చంపేసాయి. ఎవడో డబ్బున్నోడు, తల్లిదండ్రులు పిల్లల చదువు మీద కన్నా కూడా ఇవి నేర్పించుకుంటే ఆసక్తి ఉన్నోళ్ళు తప్పితే అదర్స్ వోంట్ డూ ఇట్. సో నేనేది, చాపకి, నీళ్ళల్లో ఈత కొట్టే చేప, గాల్లో ఎగిరే పక్షి, భూమి మీద పరిగెత్తే గుర్రం, ముగ్గురిని పక్కన కూర్చోటి ఒకటే చదువు చెప్తాం మనం. అండ్ దట్స్ ద అన్ఫార్చునేట్ పార్ట్. అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, యూ లిబరలైజ్. అసలు ప్రభుత్వాన్ని దీంట్లో నుంచి తీసేస్తే, ఈ లాభాలు ఉండొద్దు, ఈ చదివే చెప్పాలి, అది చెప్పొద్దు, ఇది చెప్పొద్దు అంటే, దెన్ కిడ్స్ విల్ గెట్ ఎక్స్పోజర్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ విల్ హ్యావ్ ఎ బెటర్ స్టూడెంట్ బాడీ. అండ్ దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుందంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ మన దేశ వెనుకబడతానికి ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ఇష్యూ rather than just children's education. There are bigger policy issues. దేశాభివృద్ధికి. సార్, అంటే మేము ఎప్పుడైతే కిడ్స్గా ఉన్నామో మాకు ఈ పాలిటిక్స్ గురించి, ఇండియన్ డెమోక్రసీ గురించి ఏం మాకు తెలియకపోవచ్చు. బట్ టీనేజ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత మాకు మెల్లగా ఎక్స్పోజర్ రావచ్చు. బట్ ఎప్పుడైతే మేము కూడా ఓకే, ఇప్పుడు నాకు నా మీనింగ్ఫుల్గా నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవుదాం స్టార్ట్ అవుతున్నప్పుడు వెంటనే నేను ఆపేసేది ఏంటంటే, నువ్వు పాలిటిక్స్లో సక్సెస్ అవ్వాలి అంటే నీ దగ్గర డబ్బు ఉండాలి, నువ్వు రౌడీజం చేయాలి, రాజకీయం చేయాలి, అలా అయితే నువ్వు మంచి లీడర్ అవుతావు. లేదు, నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్, నాకు పాలిటిక్స్ గురించి అంతా తెలుసు, నేను ఇలా అవుతానంటే నువ్వు జస్ట్ కార్యకర్త దగ్గర ఆగిపోతావు. ఇది ఒక లూప్ లైన్ అయితే డెఫినెట్లీ పాలిటిక్స్లో ఎక్కువగా ఉందని మాకు వినబడుతుంది. దీన్ని ఎలా చేయండి, ఈ బ్రేక్ చేయని ఎలా చేయాలి సార్? ఈ చైన్ ఎలా బ్రేక్? యూఆర్ 100% కరెక్ట్. బట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ యూత్, బట్ యూత్ షుడ్ అండర్స్టాండ్ పాలిటిక్స్. ఓకే, సి ఐ విల్ నెవర్, ఒక 25 సంవత్సరాల వ్యక్తి వచ్చి నాకు రాజకీయాల ఆసక్తి ఉందంటే, నో, అబ్సల్యూట్లీ నాట్. యూ షుడ్ హ్యావ్ ఎ కెరియర్. ఓకే, యూ షుడ్ హ్యావ్ ఎ ఫ్యామిలీ, యూ షుడ్ హ్యావ్ ఎ కెరియర్, యూ షుడ్ సెటిల్ డౌన్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. బట్ అట్లా అంటే వదిలేమని అనట్లేదు. యూ కెన్ డూ వాలంటీర్ వర్క్. ఓకే, రైట్? శనాదివారాలు పని చేసుకోవచ్చు, పార్ట్ టైంలో చేసుకోవచ్చు. దర్ మెనీ వేస్ ఆఫ్. పాలిటిక్స్ షుడ్ నాట్ బి ఎ కెరియర్, అండ్ ఐ వుడ్ నాట్ అడ్వకేట్ ఇట్. హౌఎవర్, నేను కొన్ని కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్తే డిగ్రీ చదివే పిల్లలతో మాట్లాడుతుంటే లిటరల్లీ గోడతో మాట్లాడినట్లే ఉంటుంది, ఏమీ అర్థం కాదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్లగ్డ్ ఇన్. ఎందుకంటే వాళ్ళలో ఆ రాజకీయ కాంక్ష, రాజకీయ అవేర్నెస్ చంపేశాం. దెర్ ఈజ్ నథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్లీ. మన లెఫ్ట్ భావజాలంతో ఏమైందంటే, మన కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఈ స్టూడెంట్ యూనియన్లు, స్టూడెంట్ అసోసియేషన్లు వచ్చి వయలెన్స్, గొడవలు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ, ఇవాళ పోలీసులు వెళ్ళారు.
బికాస్ వాళ్ళు ఏదో ధర్నా చేస్తామంటే వీళ్ళు అడ్డుకోవటానికి. ఇట్ హెస్ టేకెన్ ఏ వయలెంట్ నేచర్ కాలేజ్ రాజకీయాలు. కాబట్టి ఈ ప్రభుత్వాలు, మన వ్యవస్థ, మన పొలిటీషియన్స్ కూడా దే సెడ్ కాలేజీల్లో, స్కూల్లో రాజకీయాలు మంచిది కాదు. ఓకే, లెట్ అస్ నాట్ ఎంకరేజ్ ఎట్ ఆల్. ఓకే, కంప్లీట్ ఎత్తేద్దాం, అసలు ఎలా చేయదు. ఏదో మిగిలిన 1-2 చోట్ల జేఎన్యూ ఢిల్లీలో, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా ఇట్లాంటి 1-2 చోట్ల తప్పితే మీకు రెగ్యులర్ ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ రాజకీయాలు నా హింస కానీ ఇటువంటి విపరీత ధోరణులు వచ్చినప్పుడు కానీ ఆ మార్పు తెచ్చుకోవాలి మనం. వీ షుడ్ టీచ్ అవర్ యంగ్ జనరేషన్ దట్ వీ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ వయలెన్స్. మనది ప్రజాస్వామ్యం, శాంతియుతంగా ఉండే దేశం. రాజకీయాలు ఇన్ ఎ సివిలైజ్డ్ వే, సంస్కారవంతంగా, శాంతియుతంగా, చర్చల ద్వారా, హింస కాకుండా వీ కెన్ డిసగ్రీ విత్ ఈచ్ అదర్. వినయ్, నేను మనం 2 అంశాల మీద ఏకీభవించకపోవచ్చు, కానీ వీ కెన్ స్టిల్ బీ ఫ్రెండ్స్, వీ కెన్ స్టిల్ బీ ఆన్ గుడ్ టర్మ్స్ అండ్ వీ కెన్ డిసగ్రీ విత్ ఈచ్ అదర్. ఇది చెప్పలేదు, అరే ఎందుకు వచ్చింది తీసిపారే అన్నారు. తీసిపారేస్తే నౌ వీ హ్యావ్ స్టక్ విత్ జనరేషన్. యాజ్ ఐ సెడ్, గోడతో మాట్లాడినట్లే ఉంటుంది ఆ కాలేజ్ పిల్లలతో మాట్లాడితే. నో, పాలిటిక్స్ షుడ్ బి అబ్సల్యూట్లీ ఇంట్రడ్యూస్డ్. ఐ టెల్ యూ, ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ అనేది ఒకటి జరుగుద్ది. ఓకే సార్, ఇట్స్ అ గ్రేట్ సిస్టమ్. పిల్లలందరూ వస్తారు, వాళ్ళకు ఒక టాపిక్ ఇస్తారు, ఇరాన్ వార్ అంటారు, లేకపోతే ఫ్రీ ట్రేడ్ అంటారు, ఇంకోదో అంటారు. అండ్ దే ఆల్ డిస్కస్. ఏ డిబేట్ విల్ హ్యాపెన్, ఏ డిస్కషన్ విల్ హ్యాపెన్. మళ్ళీ దాంట్లో విన్నర్స్, లూజర్స్ రకరకాలుగా ఉంటాయి. సో దట్స్ అ కైండ్ ఆఫ్ వీ షుడ్ ఎంకరేజ్ దట్. కానీ వాళ్ళు ఎక్కడా లేదు కాలేజీల్లో, అండ్ ఇట్ షుడ్ బి బ్రాడ్ బ్యాక్. పాలిటిక్స్ అంటే ఓ జెండాలు పట్టుకొని నినాదాలు ఇస్తూ ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం, అది కాదు. ఒక సోషల్లీ సమాజంలో ఏం జరుగుతుంది అనే అర్థం, కనీసం రాజకీయాల్లో ఏం జరుగుతుంది, సమాజంలో జరుగుతుంది, ఎటువంటి మార్పులు, ఒక చర్చ, ఒక డిస్కషను, ఒక డిబేటు ఇన్ ఎ సివిలైజ్డ్ ఫ్యాషన్ జరగాలి కాలేజీలో. జరగకపోతే విల్ బీ స్టక్ విత్ కిడ్స్ హూ డు నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఓకే సార్, ఇప్పుడు యూత్ గురించి పక్కన పెడితే, ఇప్పుడు పాలిటిక్స్నే కెరీర్గా ఎంచుకున్న మీలాంటి వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఒక ఇండివిజువల్గా మీ ఐడియాలజీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావచ్చు, జేపీ గారు కావచ్చు, జేడీ గారు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కావచ్చు. వీళ్ళందరూ ఎప్పుడైతే ఒక ఇండివిజువల్గా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అన్నప్పుడు, ఒక యంగడల్గా వావ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ గ్రేట్ చేంజ్ అని మేము కూడా డిసైడ్ అవుతాం. బట్ వాళ్ళు ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వస్తారో ఆ సిస్టంలో వాళ్ళు కూడా, ఆ ఊబులో వాళ్ళు కూడా ఇరుక్కుపోతున్నారు సార్. వాళ్ళు చేయాలి అనుకుంటే చేయలేకపోతున్నారు. అంటే మీ ఐడియాలజీ ఒక్కసారి ఆ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా డైల్యూట్ అయిపోతుంది అనుకోవచ్చా? సో ఈ రాజకీయాల్లో గట్టిగా గీత గీసుకొని నేను ఇక్కడి నుంచి కదలన్నాను, అది కుదరదు. పాలిటిక్స్ ఇస్ అబౌట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు నేను ప్రభుత్వ స్కూళ్ళకు వ్యతిరేకం. ఓకే, మీరు అడిగారు ప్రాక్టికల్ అని. లేదు, రేపు అన్ని మూసేస్తాను గవర్నమెంట్ స్కూల్స్, నా ఇదే ఐడియాలజీ అంటే నో, యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ కాంప్రమైజ్. ఓకే, రేపు రాజకీయాల్లోకి వస్తాం. మీరు రాగానే మనం ఏమైనా పవన్ కళ్యాణ్ కాదు కదా, ఆరు చిరంజీవి కాదు, ఎన్టీఆర్ కాదు, మన రాగానే ఓ 1,00,000 మంది పోగాయి మనకు ఓట్లేసి. సో ఇట్ విల్ బి ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. సరే, కష్టపడ్డారు, ఓ 3-4% మందిని యు ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్. ఒక 5% అనుకుందాం, 5% మనకు ఓటేస్తారు అనుకుందాం. మీరు 5% ఒక ఎమ్మెల్యే కూడా గెలవరు. కరెక్ట్. సో యూ హ్యావ్ టు వర్క్ విత్ సంబడి. ఇంకో పార్టీతో కలవాలి. ఏది ఇంకా ఎక్కువ ఉన్న పార్టీలకి, ఓ పార్టీకి 40% ఓట్లు ఉంటే, అరే మాకు ఈ 5% కలిస్తే మేము అధికారంలోకి వస్తాం అన్నప్పుడు యూ నెగోషియేట్ సమ్. వాడితో కలిసినంత మాత్రం మొత్తం వాడి ఐడియాలజీ అని కాదు. మనకి కొంత తీసుకున్నారు, నాకు పెట్రోల్ ధరలు తగ్గి, ఓకే, మనం అడుక్కుంటాం. ఇక ఈ 10 మంది ఉన్న స్కూళ్ళు, ఏది 10 టీచర్లు 10 స్టూడెంట్లు ఉన్న స్కూళ్ళు మూసేద్దాం, ఆ పిల్లలకి ఎంతో కొంత ఇవ్వండి, ఖర్చు తగ్గియండి, ప్రజలకి ట్యాక్స్ రిబేట్లు ఇవ్వండి, పవర్ బిల్లులు తగ్గించండి. సో దెర్ ఇస్ అ కాంప్రమైజ్. నౌ యూ మెన్షన్ జేపీ, జేడీ, ఇంకో పేరు చెప్పారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పేరు చెప్పారు. నౌ జేడీ డజంట్ ఫిట్ ఎనీవేర్ ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్, జేడీ గారు, ఎందుకంటే అసలు ఆయన ఐడియాలజీ ఏంటో నాకు తెలియదు. ప్రవీణ్ కుమార్ గారు ఐడియాలు తెలియదు. బట్ జేపీ కమ్స్ క్లోజ్ టు వాట్ ఐ బిలీవ్ ఇన్. జేపీ గారు పోరాడితే బాగుండేది, బికాజ్ వెరీ సిమిలర్. నేను ఇంకొంచెం ఆయన కంటే ఇంకొంచెం ప్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజీ. జేపీ గారు కొంత కాంప్రమైజ్ అవుతారు, నేను ఐఎమ్ లెస్ కాంప్రమైజ్. బట్ జేపీ గారు హ్యాస్ బిన్ ఫినామినల్లీ సక్సెస్ఫుల్. బట్ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది, యూ షుడ్ హ్యావ్ ఫాట్. బట్ ఆయన ఎక్కడ అంత డైల్యూట్ అయినట్టు నాకేం అనిపించలేదు సైద్ధాంతికంగా. జేడీ గారు వాజ్ కన్ఫ్యూజ్డ్. ప్రవీణ్ కుమార్ గారు ఐ డోంట్ నో వాట్ హీ స్టాండ్స్ ఫర్.
బట్ జేడీ గారు హ్యాడ్ నెవర్ ఎనీ క్లారిటీ. ఏది ఐడియా రాజకీయాల్లో ఏం మార్పులు తేవాలన్న దాని మీద ఆయనకు నాకు తెలిసి ఎప్పుడూ స్పష్టత లేదు. హీ వాస్ కన్ఫ్యూజ్డ్ ఆల్వేస్. బట్ జేపీ హ్యాడ్ సమ్ క్లారిటీ, నాట్ కంప్లీట్ క్లారిటీ, పర్వాలేదు ఉన్నంతలో. అంటే ఒక ప్రభుత్వాధికారిగా ఉండి ప్రభుత్వం వలన మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది అని గుర్తించినందుకు ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఇప్పుడు నేనంటే పుట్టినప్పటి నుంచి ప్రైవేట్లోనే ఉన్నాను కదా. ఐ సీన్ ఐ గ్రూ అప్ అండ్ నాకు అదృష్టశాత్తు నేను అమెరికాలో పెరగటం మూలంగా కూడా నాకు కొంత భావజాలం అబ్బింది. కానీ ఇక్కడుండి ఆ భావజాలం వస్తే ఐ ఆల్వేస్ అప్రిషియేట్ ఇట్. అంటే అన్లెస్ యు ఆర్ బోల్డ్ మీకు ఆ లీప్ చేయలేరు. అండ్ ఈస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ దాట్ వే. బట్ పార్టీని కాంట్రిబ్యూట్ చేసడంలో లేకపోతే దాన్ని బిల్డ్ చేసి దాంట్లో అన్సక్సెస్ఫుల్ అనుకోవచ్చు సార్ జేపీ గారు? నేను చాలా మందిని అడిగానండి. జేపీ గారు ఐడియాలజీ ఈజ్ గుడ్, ఎస్, ఆర్టిక్యులేషన్ బాగా చక్కగా మాట్లాడతారు కదా, సమస్యలు ఆయనకు ముందు. మరి పార్టీ నిర్మాణంలో ఏం జరిగిందనేది నాకు తెలియదు. అన్లెస్ యు ఆర్ ఇన్సైడ్ యూ వోంట్ నో. బట్ జేపీ గారిని అడిగాను, ఐఎమ్ ట్రైన్ టు రికలెక్ట్ జేపీ గారిని అడిగానో లేదో. వాట్ జేపీ గారు నాకు చెప్పింది ఏంటంటే పార్టీ ఎందుకు నిలదొక్కుకోలేదు అనేది నాకు తెలియదు. ఆయన ఏం ఫీల్ అయ్యారంటే ఇప్పుడున్న మన రాజకీయ వాతావరణంలో ఒక కొత్త పార్టీని తీసుకురావడం అనేది చాలా అసాధ్యమైన పని. ఓకే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు 4-5% ఓట్లే వస్తాయి. ఆ 4-5% ఓట్లు అన్లెస్ దామాషా పద్ధతి, అంటే కొన్ని దేశాల్లో 4-5% వస్తే మీకు 4-5% సీట్లు వస్తాయి. దట్స్ వాట్ లోక్సత్తా స్టాండ్స్ ఫర్. ఓకే. సో ఏది మీ ఓట్ల పర్సంటేజ్ బట్టి కూడా కొన్ని సీట్లు ఇస్తాయి కొన్ని దేశాల్లో. దాన్ని దామాషా అంటారు వీళ్ళు. ఓకే సార్. అంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు. వస్తే తప్పితే ఈ పార్టీలు మనుగడలోకి రావుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ ఓన్లీ 7% ఓట్. ఎస్. ఈజ్ నౌ 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో జేపీ గారు ఐ థింక్ దట్ ఈస్ వెర్ హీ ఫెయిల్డ్ ఇన్ హిస్ అలయన్స్. మీకు 4-5% కంటే ఓటర్ జేపీ గారు వాజ్ నాట్ అన్ ఎన్టీఆర్, ఎస్, వాజ్ నాట్ ఈవెన్ ఎ చిరంజీవి, కరెక్ట్, వాజ్ నాట్ ఈవెన్ ఎ పవన్ కళ్యాణ్. కరెక్ట్. సో ఆ క్లారిటీ అంటే మీరు అధికారంలోకి అయితే రారు కదా. మరి 4% ఓట్లతో మీకు ఒక ఎమ్మెల్యే సీట్ కూడా రాదు కదా. Then you need to find some alliances, and I think that's where he failed. No, that's JP. But Kejriwal was very successful. Great, అవును సార్. So Kejriwal on the other hand was very successful, and he is a fresh start. But Kejriwal ki నాలాంటి వాళ్ళకున్న తేడా ఏంటంటే ఐడియాలజీ కంప్లీట్లీ డిఫరెంట్. కేజ్రీవాల్ ఈజ్ జస్ట్ అనదర్ లెఫ్టిస్ట్, అనదర్ కాంగ్రెస్ పార్టీ మ్యాన్. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఈజ్ ఐడియాలజీ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. సో ఐడియాలజికల్ మ్యాపింగ్ లేదు, కానీ ఏ ఫ్రెష్ స్టార్ట్ who's been very successful. Arvind Kejriwal is another one. Yes. It's a good example actually. So it is possible అనిపిస్తుంది. ఒక ఉదాహరణ ఉంది ఒకరు చేశారు అనడానికి. ఓకే సార్. బట్ అంటే పాలిటిక్స్లో కొన్నిసార్లు జనాలు చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారేమో అనిపిస్తుంటుంది సార్. బై ద వే ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు అప్పటి వరకు వైసీపీ ఇచ్చిన ప్రతి ఫ్రీబీస్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. ఈవెన్ మీ ఆల్సో. మా ఇంట్లో కూడా ఒక 7 ఫ్రీబీస్ వచ్చేవి, మేమందరూ కూడా ఎంజాయ్ చేసాం. ఆఫ్టర్ 5 years వచ్చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏమీ లేదు మనకి, అసలు ఇతనికి ఎందుకు ఓటేయడం అనే క్వశ్చన్ మార్క్ మా ఇంట్లో వచ్చేసింది సార్. ఇంత ఒకేసారి హార్ష్ చేంజ్ పీపుల్స్లో కొన్నిసార్లు వస్తుంటుంది. టీడీపీ ఒకసారి డౌన్ అయిపోవడం, టీడీపీ ఒకసారి రైజ్ అవ్వడం, బీజేపీ ఆర్ మన హైదరాబాద్లో కూడా ఇలా ఒక్కసారి చేంజ్ అవడానికి వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ సార్? వీఆర్ ఇంగ్లీష్లో సామెత ఉంది, స్టక్ బిట్వీన్ ఏ రాక్ అండ్ ఏ హార్ట్ స్పేస్ అంటారు. హార్ట్ ప్లేస్ అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. సో నెక్స్ట్ టైం వచ్చేవాడే మనకేమైనా మంచి చేస్తాడేమో అని ఆశ ప్రతిసారి. కనీసం ఇది ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలన్నా మారుతున్నాయి. వీ షుడ్ బి వెరీ హ్యాపీ. ఇఫ్ యు గో టు అదర్ కంట్రీస్ అది కూడా లేదు. ఇప్పుడు ఇరాన్లో చూస్తే అవును సార్, ప్రజలు 30-40 వేల మంది చనిపోయారు. అవతల దగ్గర తుపాకులు ఉంటాయి, వీళ్ళు పాపం రోడ్డు మీదకి. ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ ఇరాన్, గ్రేట్ సివిలైజేషన్. ఇరాన్కి అక్కడున్న చుట్టుపక్కల ఇతర ముస్లిం కంట్రీస్కి అసలు పోలుకుంటారు. దే ఆర్ వెరీ సివిలైజ్డ్ పీపుల్, ఇరానియన్స్. దే ఆర్ వెరీ ప్రౌడ్. వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతి అన్న, వాళ్ళ భాష అన్న, వాళ్ళ చరిత్ర అన్న, దే ఫీల్ దే ఆర్ వెరీ సుపీరియర్ రేస్. అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ ఉంటాయిగా, వాళ్ళకి కువైట్, ఈ సౌదీ అరేబియా, ఇవి అంటే వాళ్ళకి చాలా చులకన. అండ్ టుడే లుక్ ఎట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇరాన్. వాడికేమో గన్నులు ఉంటాయి, రాకెట్లు ఉంటాయి, ప్లేన్లు ఉంటాయి. వీళ్ళు సామాన్యులు రోడ్లెక్కి 30-40 వేల మంది చంపేశారు. ఓకే, సో ఎనీవే దట్ ఈస్ ద నెంబర్ దట్ ఈస్ బీయింగ్ ఫ్లోటెడ్ బై లాట్ ఆఫ్ ఇరానియన్ పీపుల్. బట్ కనీసం 6-7 వేల మందినే చంపారు గ్యారెంటీ. కరెక్ట్ సార్.
అండ్ ఇట్స్ క్వైట్ అన్ఫార్చునేట్ హౌ దట్ హ్యాపెన్స్. మర్చిపోయాను, మీరు అడిగిన ప్రశ్న ఏంటి? అంటే సడన్ చేంజ్ ఇన్ ద హార్ష్. సడన్ చేంజ్. అట్లీస్ట్ మన దగ్గర ప్రభుత్వాలు మారుతుంటాయి ఓకే. అండ్ ప్రజలకి కాన్స్టెంట్లీ దే గెట్ డిసల్యూషన్డ్. ఒక ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ టాకింగ్ టు పీపుల్, టీడీపీ అంటే మా కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్రెడీ దేర్. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఈజ్ హౌ ఐ ఫీల్. కనీసం మార్పు అన్న వస్తుందిగా, యాజ్ అపోజ్ టు ఇరాన్ వేర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఉంటాడు ఎలక్టెడ్ ప్రెసిడెంట్, కానీ ఊరికే జోక్ అది. ఎలక్షన్ లేదు, పాడు లేదు. నార్త్ కొరియా ఏముంది, చైనాలో ఏముంది? సో దాంతో పోలిస్తే మనం కాస్త బెటర్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ స్టిల్ ఎ ఫంక్షనింగ్ డెమోక్రసీ, వీ షుడ్ బీ హ్యాపీ. ఇప్పుడు చైనా మనకంటే 5 ఎదిగిన దేశం, కానీ ఏ భారతీయుడు చైనాలో పోయి పర్మనెంట్గా ఉందాం అనుకో, అమెరికాలో ఉందాం అనుకో. కరెక్ట్ సార్. ఎందుకు? అక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం, ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ చైనా బంగారు పంజరం. వాడు ఎప్పుడు మిమ్మల్ని లోపల వేస్తాడో, ఎందుకు వేస్తాడో ఎవరికి తెలియని పరిస్థితి. సో వీ హ్యావ్ వ్యక్తిగత స్వేచ్ఛ ఇతర దేశాలతో పోలిస్తే ఉంది మనకు. అందుకే అట్లీస్ట్ నేను హ్యాపీగా మోడీ గారిని తిట్టగలుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని తిట్టగలుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారిని తిడతాను, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాను. జైలుకి వెళ్ళట్లేగా, పంపిస్తారా ఎప్పుడో, కానీ ప్రస్తుతానికి అయితే ఈ మాత్రాన్ని చేయగలరు. మీరు చైనాలో చేయలేరు, తెల్లారి కాల్చి పారేస్తారు. జీ జిన్పింగ్ నేను అంటే అయిపోయినట్టే. ఇప్పుడు మీకు జాక్మా ఉన్నాడు తెలుసు కదా, జాక్మా ఇస్ లైక్ ఈలాన్ మస్క్ ఆఫ్ చైనా. స్టిల్ ఇట్స్ ఏడి ఎక్కడ పోయాడు అంత, అంటే ఇట్స్ లైక్ టాటా డిసపియరింగ్ ఓవర్ నైట్ ఇండియా నుంచి. ఈ కామర్స్లో ఒక రెవల్యూషన్ ఏది ఆలీబాబా. ఎస్ సార్. ఏడి. సో దట్ ఈస్ చైనా, రైట్? సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఎనీ టైమ్. బట్ భారతదేశం దాట్ వే స్టిల్ బెటర్. ఎకనామిక్ పాలసీనే మనం కాస్త సరిదిద్దుకుంటే. అంటే మరి అపోజిషన్ కూడా ఇవ్వలేనంత హార్ష్గా ఉన్నారు సార్ జనాలు. అసలు ఆయన తిట్టను కూడా తిట్టలేదు. జాక్మా హ్యాడ్ ఏ బ్యాంక్, ఇట్ వాస్ గోయింగ్ ఫర్ ఐపీఓ. పోయినప్పుడు ప్రభుత్వాన్ని ఈ విధంగా బ్యాంక్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకోవడం మంచిది కాదు, కరెక్ట్ కాదు అన్నాడు, అంతే. దట్స్ ఆల్ హి సెడ్. మై గాడ్. సో దోస్ ఆర్ కంపేర్ టు దోస్ కంట్రీస్ వీఆర్ ఫార్ బెటర్ ఆఫ్. ఇంకా మనకు మిగిలి ఉన్నాయి హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఆర్ ఫార్ బెటర్ దెన్ అదర్ కంట్రీస్. అండ్ ఇండియా జనరల్లీ భారతీయులకి, ఇందాక నేను ఇరాన్ చెప్పినట్టు, ఇట్స్ అగైన్ వీఆర్ ఆల్సో ఏ గ్రేట్ సివిలైజేషన్. ఓకే. ఒకప్పుడు, ఇప్పుడు అమెరికా ప్రపంచానికి ఎట్లా, భారతదేశం అట్లాంటి దేశం. వెరీ వెల్తీ. చైనా అండ్ ఇండియా టుగెదర్ వర్ 1/5 ఆఫ్ ద ఎకానమీ, ప్రపంచ ఎకానమీ. అండ్ అన్ని దేశస్తులు, ప్రపంచంలో అన్ని దేశస్తులు మన దేశానికి వచ్చేవాళ్ళు. ఇండియా నుంచి దాదాపు 100 ships యూస్ టు గో టు రోమ్ ఎవ్రీ ఇయర్. 100 షిప్పులు వెళ్ళాయి ఒక్క రోమ్కే. We used to have ships going to United States, rest of the Europe, and India was a very wealthy country. Okay. And దాని మూలంగా మనకు సంస్కృతి కానీ, మన చరిత్ర కానీ, మన లిటరేచర్ కానీ, మన మ్యూజిక్ కానీ, మన ఆర్ట్ కానీ ఆర్ వెరీ సుపీరియర్, వెరీ ఎక్స్ట్రాడినరీ. బట్ ఎకనామికల్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ ఇట్. ఒక్క ఆర్థిక విధానాన్ని కనుక మనం మారిస్తే ఈ దేశం మళ్ళీ ప్రపంచ చరిత్రలో ఇటువంటి దేశం ఇంకోటి ఉండదు అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఇన్హరెంట్లీ కేపబుల్, జస్ట్ లైక్ ఇరానియన్స్ని ఇందా చెప్పినట్లు. దే ఆర్ పర్షియన్స్, ఇరానియన్స్. భారతదేశంలో కూడా గొప్ప సంస్కృతి గల దేశం. అండ్ వీఆర్ వెరీ పీస్ఫుల్. 140 కోట్ల మంది. అసలు మన జైళ్ళలో క్రిమినల్స్ ఎక్కడ నెక్స్ట్ టు నథింగ్. మీరు అమెరికా లాంటి దేశంతో పోలిస్తే మన దేశంలో అసలు క్రిమినల్సే ఉండరు అండ్ వెరీ పీస్ఫుల్. ఇప్పుడు మీరు కారులో వెళ్తుంటారు, వెనకని చూడండి హాంక్ జగన్ వాడు గన్ను తీస్తాడు. అవును సార్. మన దగ్గర అసలు వీడు ఇటు కట్టు కొట్టినా వాడు అటు కట్టు కొట్టినా మనోళ్ళు ఇంత ప్రశాంతంగా ఉంటారు. ఎవ్వడే గొడవలే ఉండవు కదా. ఇంత ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు వాడు వీడు తిట్టుకుంటారులే, కానీ అది కూడా బికాస్ మన కోర్టు సిస్టమ్ మీద నమ్మకం లేక ఆ రోడ్డు మీద గొడవలు కూడా. ఎందుకంటే అప్పుడే సెటిల్ చేసుకోవాలి, లేకపోతే డబ్బులు రావు కదా. అదే మీరు ఒక వ్యవస్థ ఉండి డబ్బులు వచ్చే వ్యవస్థ ఉంటే ఆ గొడవలు కూడా జరగవు. బట్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఆర్ వెరీ పీస్ఫుల్, వెరీ కైండ్, వెరీ నైస్ పీపుల్. విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు, అంటే నేను చెప్పేది 1000 సంవత్సరాల క్రితం, దే యూస్ టు సే గ్రేట్ థింగ్స్, హౌ సివిలైజ్డ్ వీఆర్. భారతీయులు అబద్ధాలు చెప్పరు నోట్లోంచి అబద్ధం రాదు. దిస్ వాజ్ మార్కో పోలో, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, హూ కేమ్ టు వరంగల్ అండ్ సెడ్ పీపుల్ హియర్ ఆర్ సో హ్యాపీ
అండ్ నాట్ మార్కోపోలో, ఇంకో దిస్ అనదర్ చైనీస్ ట్రావెలర్, నాట్ మార్కోపోలో, హూ సెడ్ ఇదేంటి వింత, ఈ దేశంలో అసలు ఎవరు అబద్ధం చెప్పరని. అభివృద్ధితో వచ్చింది అది. వన్స్ యు ఆర్ ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్, మీ మనుగడకి అసలు రేపు తిండికి ఇబ్బంది లేదన్నప్పుడు మీకు మొరాలిటీని అమెరికాలో అబద్ధం చెప్పారు, మీకు తెలుసా లేదా? నో, పీపుల్ డోంట్ లై. ఇది ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్. నేను అమెరికా పోయినప్పుడు అత్యంత ఆశ్చర్యం ఏంటంటే, రాజకీయ నాయకులు అటు రోజు అబద్ధాలు చెప్తారులేండి, కానీ అది కాదు. కానీ ఒక సామాన్య అమెరికన్ విల్ నాట్ లై టు యూ, అబద్ధం చెప్పడు. ఇండియా నుంచి పోతే నాకు అది పెద్ద సర్ప్రైజ్ అబౌట్ వాట్ హెస్ హ్యాపెన్ ఇన్ ది యూఎస్. కానీ మీరు 10 ఏళ్ళు అమెరికాలో ఉన్న ఏ ఇండియన్ తోట అని మాట్లాడు, వాళ్ళు చెప్పరు. జనరల్లీ ఐమ్ జస్ట్ సెయింగ్, చిన్న చిన్న వాటికి ఏదో ఉపద్రవం వచ్చి ఏదో ఒక కొంపలు మునిగితే తప్పితే పీపుల్ డోంట్ యూజువల్లీ లైక్ దేర్ క్వైట్ మోరల్. సో కొంత ఆర్థిక అభివృద్ధితో అవి సాధ్యమవుతాయి. ఓకే, గ్రేట్ సార్. సార్ ఫైనల్లీ అంటే ఈ ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవ్రీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్? తెలంగాణలో ఓకే, ఐ టెల్ యూ నా వ్యక్తిగత, రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఓకే, ఈజ్ ఎ గ్రేట్ పాలిటీషియన్. కేసీఆర్ ఈజ్ ఎ ఫార్మిడబుల్ లీడర్. అంటే ఆయన ఎదుర్కోవటం అనేది ఆషమాషి విషయం కాదు. ఆయన వాగ్దాటికి, ఆయన నోటికి నిలబడే శక్తి ఎవరికి లేదు. అండ్ ఇట్స్ ఓన్లీ రేవంత్ రెడ్డి హూ కుడ్ డూ ఇట్. నోబడీ కుడ్ డూ ఇట్, రైట్? అండ్ హీ వెంట్ ఫ్రమ్ టీడీపీ. బెస్ట్ ప్లేస్ టు గో టు వాజ్ బీజేపీ ఫర్ రేవంత్ రెడ్డి. ఎందుకు? బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రాక్టికల్లీ వైప్డ్ అవుట్ తెలంగాణలో. ఆ టైంలో లేదు అసలు కాంగ్రెస్. ఏమన్నా అవకాశం అంటే మీరు బీజేపీలోకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అండ్ యూ కెన్ పుట్ అప్ అ గ్రేట్ ఫైట్. ఎందుకంటే ఈయన పోలీస్ అంటే ఆయన సిబిఐ అనొచ్చు. యూ అండర్స్టాండ్? కరెక్ట్. బెదిరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది బీజేపీ నుంచి. అయితే హీ డిడ్ంట్ గో టు బీజేపీ, వెంట్ టు కాంగ్రెస్ అండ్ హీ వన్, రైట్? So that way I have tremendous respect for him. But the problem is his administration, I feel, is not good. I am not at all happy with his administration in terms of getting things done. Hyderabad చూడండి, Hyderabad, sagam economy, half of Telangana is Hyderabad. అండ్ అసలు ఎక్కడ డబ్బులన్నీ ఫ్రీబీలు, ఉచితాలు వీటికే ఇచ్చేస్తుంటే అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి కదా. అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాలు. నేను ఇప్పుడు 1,10,000 1,15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, ఓ 25,000 అన్న పెట్టండి హైదరాబాద్ మీద. నేను హైదరాబాద్ మీద పెట్టడం నిర్లక్ష్యం ఏమనట్లేదు. మీరు హైదరాబాద్ పెరిగితే ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళంతా ఊళ్ళ నుంచే హైదరాబాద్ ఉపాధికి. కరెక్ట్. టుడే అర్బన్ ఏరియాస్ ఆర్ ఎకనామిక్ సెంటర్స్. ఆ వ్యవసాయాలు చేసుకుంటూ ఆ కష్టాలు పదే బదులు ఇక్కడ ఒక 25,000 ఉద్యోగం చేస్తూ ఇక్కడ బతకడం సుఖం సిటీల్లో. దే లాట్ మోర్ కన్వీనియన్సెస్ హియర్. సో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తూ గ్రో ద ఎకానమీ అండ్ ఇట్ విల్ ఫీడ్ మోర్ పీపుల్, ఇట్ క్రియేట్ మోర్ జాబ్స్. అది లేదు, అసలు డెవలప్మెంట్ లేదు, ఎంతసేపు ఉన్నా ఫ్రీబీసే. అండ్ దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఏపీ విషయానికి వస్తే ద వే ఇట్ లుక్స్, వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రధాన అభియోగం అవినీతి. కరెక్ట్. ఈ ప్రభుత్వంలో మాత్రం ఏం తగ్గింది అంటున్నారు. వేర్ ఈస్ ద డిఫరెన్స్? దర్ ఇస్ హార్డ్లీ ఎనీ డిఫరెన్స్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ సెయింగ్. దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఈ టీడీపీ ప్రభుత్వానికి గత టీడీపీ ప్రభుత్వానికి. ఓకే, ఐ సీ ఎ నోటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరప్షన్ అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ హ్యాండిల్డ్. సో దట్స్ డిసప్పాయింటింగ్. ఈరోజు కూడా టీడీపీకి వేస్తావు, వైసీపీకి వేస్తావు అంటే టీడీపీకి వేస్తాను ఓటు. ఓకే, కానీ రిలక్టెంట్లీ వేస్తాను. తెలంగాణలో కూడా కాంగ్రెస్కి వేస్తావా టీఆర్ఎస్కి వేస్తావు అంటే ఏదో బాధపడుతూ కాంగ్రెస్కి వేస్తాను. ఐ స్టిల్ అటే మొగ్గుతాను. బట్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది కాదనట్లేదు. బట్ ఐ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ దేర్ యాటిట్యూడ్, హౌ దే ర్యాన్ ద స్టేట్. డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా, ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా, వాళ్ళు మాట్లాడే భాష, ఆ పదజాలం, ఇది మంత్రులను కానీ ఇతరులను కానీ ట్రీట్ చేసే పద్ధతి, ఐ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ దాట్. అదే ఈ రేవంత్ రెడ్డి గారు కాస్త అభివృద్ధి బాగా చేస్తే ఆ గుంజాయిషి కూడా ఉండదు. యు నో వాట్ ఐమ్ సెయింగ్. అండ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దట్స్ క్వైట్ అన్ఫార్చునేట్. అండ్ టీఆర్ఎస్ వాళ్ళ భాష కానీ పద్ధతి కానీ ఇంకా కూడా మాట్లాడతారు. అదే ఫ్యూడల్ లాంగ్వేజ్. మన పాత తెలంగాణ జమీందారులు మాట్లాడతారుగా. దట్ యాటిట్యూడ్, I know one should not vote based on that. Yeah, so ప్రజలు ఏమనుకుంటున్నారు ఐ డోంట్ నో, బట్ దిస్ ఈజ్ నా అభిప్రాయం అది.
ఓకే సార్, సేమ్ మీ అభిప్రాయమే సార్. ఇప్పుడు నార్మల్గా తెలంగాణలో 2 times రూల్ చేసిన కేసీఆర్ గారు మళ్ళీ వస్తారా లేదా? ఒక టైంలో ఒక హ్యూమంగస్ రికార్డ్తో 151 seats సాధించిన వైఎస్ఆర్సీపీ మళ్ళీ రావచ్చా లేదా? టీఆర్ఎస్ రావచ్చు, అవకాశం ఉంది. ఓకే, వైసీపీ కూడా రావచ్చు. యా, బోత్ క్యాన్. దే ఆర్ ఫార్మిడబుల్ పార్టీస్ స్టిల్. ఎస్. టీఆర్ఎస్లోనేమో ఇన్ఫైటింగ్ కొంచెం ఎక్కువైందిగా. సో కవిత గారు చేసే గొడవ, అండ్ దెన్ బిట్వీన్ కేటీఆర్ అండ్ హరీష్ రావు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఐ థింక్ బాగానే ఉంటుంది, ఆయన ఆధీనంలో ఉన్నంత వరకు. అండ్ దెన్ లేటర్ వీ డోంట్ నో, బట్ టీఆర్ఎస్ స్టిల్ ఇవాళ దిస్ ఈస్ ద అన్ఫార్చునేట్ పార్ట్. ఓకే, టీఆర్ఎస్లో అంత సంక్షోభం ఉంటే బీజేపీ ఎక్కడుందో నాకు తెలియదు. అంటే గ్రేట్ ఆపర్చునిటీ, రైట్? ఇట్స్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు టీఆర్ఎస్ని పక్క జరిపి వాళ్ళు ఆ ప్లేస్ తీసుకోవటానికి. సార్, ఐ డోంట్ నో అసలు వాళ్ళు ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు. సో టుడే ఇట్ ఈస్ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ తెలంగాణలో. బీజేపీ లేదు ఇప్పటికి కూడా. బీజేపీ ఈజ్ నెంబర్ 3. ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ కాంగ్రెస్, టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఏపీలో వైసీపీ స్టిల్ ఫార్మిడబుల్. సో ఆ రెండే పార్టీలు కాకుండా ఎట్లాగో, అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, బట్ దే ఆర్ టుగెదర్. బట్ నెంబర్ 1 ఈజ్ టీడీపీ, నెంబర్ 2 ఈజ్ వైసీపీ. సో ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ ఫార్మిడబుల్ పార్టీ. సార్, అంటే ఆంధ్ర ప్రజలందరికీ ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా? ఇది ఎప్పటికప్పుడు అలా డిస్కషన్స్ వస్తూనే ఉంటుంది. బట్ మీకున్న ఫీడ్బ్యాక్లో కానీ, మీకు తెలిసిన రీసెర్చ్లో కానీ? నో, ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒపీనియన్స్ ఫామ్ చేసుకోలేము. ఎందుకంటే కోట్లాది ప్రజలు, కోట్లాది ఒపీనియన్స్, వాటిని క్రోడీకరించి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పడం అనేది అసలు ఎన్నికల ఫలితాలు వస్తేనే వాటి మీదే 100 ప్రశ్నలు. ఒక్క సర్వే కూడా కరెక్ట్ కాదుగా. అన్ని సర్వేలు, ఇన్ని సర్వేలు చేస్తారు, ఏది ఒకటి చెప్పలేదు. కాబట్టి ఐ కెనాట్ టాక్ ఫర్ పీపుల్, బట్ ఐ కెన్ టెల్ యూ మై ఒపీనియన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, ఐ డోంట్ ఇంటలెక్చువల్లీ ఐ ఫీల్ హీ డజంట్ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ టు బి ఎ లీడర్. ప్రత్యేకంగా ఐ థింక్ వాట్ రియల్లీ పుషెస్ హిమ్ ఈజ్ కమ్యూనిటీ. ఎస్. నేను సమైక్యాంధ్ర ఉద్యమం చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ స్నేహితులు చాలామంది ఉండేవాళ్ళు. ఓకే. ఆ కమ్యూనిటీలో ఒక స్ట్రాంగ్ డిజైర్, కోరిక, తమ కులం వాడు ముఖ్యమంత్రి కావాలి అని. ఓకే. చాలా గట్టిగా ఉంటుంది. మీరు ఎవరినైనా చెప్తారు దాంట్లో, ఇట్స్ నథింగ్ రాంగ్, అదేం తప్పనట్లేదు. బట్ దే నీడ్ ద రైట్ లీడర్ ఫర్ ఇట్. అండ్ చిరంజీవి గారు డెఫినెట్లీ వాజ్ నాట్ రైట్. మీరు మన జేపీ గారే దుకాణం మూసారని బాధపడితే అసలు చిరంజీవి గారు అసలు దుకాణమే మూయకూడదు. బికాస్ అన్ని సీట్లు వచ్చాయి. ఐ మీన్ హీ గాట్ ఇన్క్రెడిబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ టైం. 17-18% ఓట్లు వచ్చాయి. అసలు అన్ని ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయ పార్టీ ముయ్యరు. బట్ ఎనీవే, దట్ ఈస్ అన్ఫార్చునేట్. బట్ పవన్ కళ్యాణ్ గారికి అంత స్ట్రెంగ్త్ ఉందా అనేది నేను గమనించిన దాంట్లో నాకు కనిపించడం లేదు. అండ్ సో సమ్డే కాపు కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రి కావాలంటే ఐ డోంట్ సీ దట్ ఇన్ పవన్ కళ్యాణ్. దే నీడ్ టు ఫైండ్ సంబడి ఎల్స్. దే నీడ్ టు ఫైండ్ సంబడి ఎల్స్ హూస్ రాజకీయంగా మోర్ రెసిలియంట్, అంటే ఇంకా గట్టిగా శక్తి, ఇంటలెక్చువల్ ఎబిలిటీ కూడా ఉండాలి. అండ్ ఐ డోంట్ సీ దట్ ఇన్ పవన్ కళ్యాణ్. అంటే ఊరిక ఆ సినిమా డైలాగులు, ఆ సినిమా గొడవే కానీ నాకు అతని రాజకీయాల పరిపక్వత కనిపించదు. అండ్ బట్ నా ఒపీనియన్, అండ్ పాలిటిక్స్లో మీకు తెలుసు కదా, పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ యూ స్టే దేర్. అండ్ పరిస్థితులు ఒక్కోసారి అనుకూలిస్తే అనూహ్యంగా కొన్ని జరుగుతుంటాయి, మనం చెప్పలేము. సో బట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదే సేమ్ కమ్యూనిటీలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. వాళ్ళకి ఒక సేమ్ కావాలి వాళ్ళ కమ్యూనిటీ నుంచి. అదర్వైజ్ కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు లీడ్ యాక్టర్గా చాలా ఇష్టం, ఆయన నేను ఏకీభవిస్తాను, బట్ వెన్ ఇట్ కమ్స్ టు లీడర్ నేను విభేదిస్తాను. ఓ, దట్స్ వెరీ కామన్. యూ సీ ఇట్ ఆల్ ద టైమ్. ఐ మీన్, ఓకే, Pavan Kalyan as an actor and Pavan Kalyan as a politician is completely different, right? That's what I'm saying. Man, politics and movies, we try to mix them, and they are two very, very different things. Yes. Completely different things. And I don't see Shakti ఆయనలో ఉన్నట్టు నాకు కనిపించలేదు. Okay. ఇది రాజకీయంగా. And movie wise is fantastic. It's extraordinarily good. Yeah. Sir, wrap up question. అంటే చక్రవర్తి గారిని బాగా ఫాలో అవుతున్న వాళ్ళు, మీరు ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసినా మాకు తెలుసు, కానీ బట్ బిహైండ్ దాని వెనకాల యూఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాస్టర్ మైండ్ అన్నట్టు మాకు అనిపిస్తుంటుంది.
ఎందుకంటే ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో మీకు తెలిసినంత చక్కగా ఇంకెవరికీ తెలియదేమో. ఈవెన్ మీరు యాక్టివ్గా ఇంకా పాలిటిక్స్లోకి రాకపోయినప్పటికీ కూడా మీరు వేసే నెక్స్ట్ స్టెప్ కూడా ఎంత కేర్ఫుల్గా తీసుకొని ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో మీకు చాలా బాగా క్లారిటీ ఉంది. సో వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లానింగ్స్? అండ్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు అంటే ఆ ఐడియాలజీని ఎలా ఆడియన్స్లోకి ఇన్సిస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు పీపుల్స్లోకి? Vinay, when people put that burden on me, I really get scared. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్లు ఆలోచించి చేస్తారు ముందు చూపు అని. ఇంకోటి ఎనీథింగ్ ఐ సే పీపుల్ బిలీవ్. ఓకే. అండ్ దట్ స్కేర్స్ మీ. ఇప్పుడు ఈ మధ్య కొన్ని అవినీతికి సంబంధించిన స్కాండల్స్ ఐ పుట్ అవుట్. షిరిడి సాయి ఒకటి, పోలవరం ఒకటి, లూలు మాల్ ఒకటి. అండ్ నౌ పీపుల్ సే ఆయన అన్నాడు కాబట్టి అది నిజం ఉండొచ్చు అనేది. అండ్ దట్స్ ఎ బర్డన్ ఐ డోంట్ వాంట్ టు క్యారీ. ఓకే. బికాస్ దట్ స్కేర్స్ మీ. బికాస్ నేను హ్యూమన్ బీయింగ్నే, నేను తప్పులు చేస్తాను. ఒక్కోసారి ఆతృతతో ఏదో కనుక్కున్నామన్న దాంట్లో పొరపాట్లు చేయొచ్చు. బట్ నౌ లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ దట్ దే కమ్ ఓవర్ టు మీ అండ్ సే మీరు అన్నారు కదా సార్, సో యూ హ్యావ్ టు టెల్ ఇందుట్లో ఏమైందో చెప్పండి, అందుట్లో ఏమైందో చెప్పండి. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నీలాంటి మనిషినే నేను కూడా. అండ్ ఐ కుడ్ ఆల్సో మేక్ మిస్టేక్స్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ వెన్ పీపుల్ టెల్ మీ దట్ మీరు చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ అయి ఉంటుంది అనేది. నో, యూ హ్యావ్ టు చెక్ ఫ్యాక్ట్స్. నేను చెప్పింది మీరు మళ్ళీ యూ హ్యావ్ టు క్రాస్ చెక్ అండ్ యూ షుడ్ కన్విన్స్ యువర్ సెల్ఫ్. ఆ బరువు మోయటం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ నెక్స్ట్ స్టెప్స్ ఆర్ వెరీ సింపుల్. వీ గోనా రిజిస్టర్ ఎ పొలిటికల్ పార్టీ. కరెక్ట్. We'll try to get as many members as possible. We'll continue to spread the message through videos, through media, through social media mostly. Okay. Mainstream media ఎట్లాగో సపోర్ట్ చేయదు. మెయిన్ మెడియా ఇస్ ఆల్ విత్ ద పొలిటికల్ పార్టీస్, రైట్? ఈ పార్టీకో ఆ పార్టీకో ఉంటాయి కాబట్టి మేము అసలు గ్రేట్ పెద్ద స్కాండల్స్, వేల కోట్ల రూపాయల స్కాండల్స్ తీసిన ఒక లైన్ కూడా రాయరు. అందరూ వస్తారు, మళ్ళీ మొత్తం రికార్డ్ చేస్తారు, ఇంటర్వ్యూలు చేస్తారు. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత వాడిది యాప్ తీసి పారే అంటాడు. మళ్ళీ రాసిన వాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉందనుకోండి, ఈ షిరిడి సాయి మీద పుంకాను రాశారు. మేము మాట్లాడితే అసలు రాయరు. అది ఎలక్షన్ ముందు, ఇది ఎలక్షన్ తర్వాత కదా. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ విల్ ట్రై టు బిల్డ్. వీ డోంట్ నీడ్ ఆర్మీస్ ఆఫ్ పీపుల్. ఓకే. ప్రతి మండలంలో కొద్ది మంది ఉండి ఒక చిన్న మీటింగ్. మనం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లా మీటింగ్ పెట్టలేము 10,000 మందితోటి. కరెక్ట్. 100 మందితో. ఆ 100 మంది వెళ్ళి ఇంకో 100 మందికి చెప్తారని, ప్రతి ఒక్కరు ఇంకో 10 మందికి చెప్తే దట్స్ హౌ యూ నీడ్ టు మల్టిప్లై ద మెసేజ్, రైట్? దట్స్ వన్. ద సెకండ్ థింగ్ ఈజ్ డబ్బు. రాజకీయం అంటే డబ్బు, కానీ మనం ఓటుకు నోటిచ్చే డబ్బు కాదు. ఓకే. ఈ మీటింగ్ పెట్టడానికి అవసరమే డబ్బు, ప్రయాణానికి అవసరమే డబ్బు, ప్రమోషన్లకు అవసరమే డబ్బు. ఇది వీ హ్యావ్ టు మోటివేట్ ద పీపుల్. ఇవాళ అమెరికాలో ఎన్నికలు జరుగుతాయి, ఎస్పెషల్లీ ఆన్ ద డెమోక్రటిక్ సైడ్, ఆన్ ద లెఫ్ట్ సైడ్. $50, $100 తోటి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే రైజ్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే రైజ్, ప్రజలు చేసే కాంట్రిబ్యూషన్తో. అట్లాంటి వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వి కాంట్ డూ. డబ్బులు లేకుండా చేయలేం, డబ్బు అవసరం. కానీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ డబ్బులు అవసరం లేదంతా. ఇప్పుడు ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టి బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, బస్సులు, లారీలు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఊకదంపుడు పని చేస్తారంటే డబ్బు అవుద్ది. అట్లా కాకుండా ఆసక్తి ఉన్నోళ్ళే వచ్చి ఒక 100 మందితో రకరకాల ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకునే స్థాయికి వస్తే చాలు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ డోంట్ నీడ్ టు గో మచ్ ఫర్దర్. దట్స్ లైక్ ఇఫ్ ఐ గెట్ దేర్, దట్స్ phase 1 కంప్లీట్. సార్, మీరు పాలిటిక్స్లో ప్రతి దాని మీద అనాలిసిస్ చేస్తారు కదా, కొంచెం పర్సనల్గా లైఫ్ మీద, ఫ్యామిలీ మీద, లవ్, ఫినాన్షియల్, వీటి మీద కొంచెం అనాలిసిస్ చేసి ఇప్పుడున్న జనాలకి వాళ్ళకి కూడా కొంచెం అర్థమయ్యేటట్టు మీరు చెప్తే ఇంకొంచెం బాగా కన్వే అవుద్ది. ఫస్ట్ ఐ టాక్ అబౌట్ కెరియర్. షూర్. మొన్న ఐ వెంట్ టు కాలేజ్కి వెళ్ళాను లెక్చర్ ఇవ్వటానికి. అండ్ కొందరు విద్యార్థులు వచ్చి అడిగారు, కెరియర్ వైజ్ ఏంటి ఆశయం, ఏ ఆశయం ఉండాలి, వాట్ షుడ్ వి ఎయిమ్ ఫర్. ఓకే. అని చెప్పి నన్ ఆఫ్ యువర్ ప్రొఫెసర్స్ విల్ టెల్ యూ దిస్. వాళ్ళ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు చుట్టుపక్కన. డబ్బు సంపాదన చాలా మంచి ఆశయం. అది మీరు సమాజానికి ఉపయోగపడుతున్నారంటానికి సంకేతం. మీరు ఎంత డబ్బు ఎక్కువ సంపాదిస్తే మీరు అంత సమాజానికి సేవ చేస్తున్నట్లు.
ద రీజన్ బీయింగ్, మీరు ఫోన్లు తయారు చేస్తున్నారు. ఎస్. ఈ ఫోన్లు ఎంత ఉపయోగపడితే ప్రజలకు అంత ఎగబడుకుంటారు. కరెక్ట్. వాళ్ళు అంత ఎగబడుకుంటేనే మీకు అంత ఆదాయం వస్తుంది. సో యువర్ మనీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ హౌ ప్రొడక్టివ్ యు ఆర్. మీరంటే ఎంత ఉపయోగపడుతున్నారు సమాజానికి అనేది. సో కెరియర్, గుడ్ కెరియర్ అంటే ఏంటి? అందరు అంతర్లీనంగా గుడ్ కెరియర్ అంటే గుడ్ మనీ చెప్పడానికి మొహమాటం. కరెక్ట్ సార్. మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ కొలంబియాలో, ఈజ్ అ న్యూరాలజిస్ట్. ఓకే. వాళ్ళ అబ్బాయి, వాడికి ఫిజిక్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఓకే. 12th అయిపోయింది. దాని తర్వాత 10 ఏళ్ళు మేము కలవలేదు. కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాడికి హార్వర్డ్లో అడ్మిషన్ వచ్చింది. మేము కాలేజీలో ఉన్నప్పుడు వాడికి హార్వర్డ్లో అడ్మిషన్ వచ్చింది. మేము ఎంబీఏ చేస్తున్నాం, వాడి కొడుకు హార్వర్డ్కి వెళ్తున్నాడు అండర్ గ్రాడ్కి. ఏం చేస్తాడంటే మేజర్ ఫిజిక్స్. 10 ఏళ్ల తర్వాత కలిస్తే ఎరా కొడుకు ఏం చేస్తున్నాడంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఫిజిక్స్ ఏమైపోయిందిరా అంటే నాకేంది, బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. అండ్ ఆల్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ a good career is good, but good career with good money is where you should focus on. డబ్బు బాగా వస్తుందంటే నువ్వు బాగా ఉపయోగపడుతున్నట్లు అర్థం సమాజానికి. నా డబ్బు మోసం చేసి సంపాదించవచ్చు, దొంగతనం చేసి సంపాదించవచ్చు, దోపిడీ చేయొచ్చు, దొమ్మిలు చేయొచ్చు. దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్. ఓకే. న్యాయంగా వ్యాపారమో ఉద్యోగమో చేస్తూ మోసాలు, అబద్ధాలు, మందిని ముంచటాలు కాకుండా, వెన్ యూ ఎర్న్, you are doing a great service to the country and to the society. So for young people, what I say is, రెక్కల కష్టం ముఖ్యం, కానీ మనిషి అభివృద్ధి రెక్కల కష్టం ద్వారా రాదు, సరిపోదు. బుద్ధిబలం, వాట్ డిఫరెన్షియేట్స్ అస్ ఫర్ అదర్ యానిమల్స్. మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అన్ని కష్టాలు పడతాయి. మనిషి కేవలం కష్టంతో పైకి రాడు. మైండ్, ఇఫ్ యూ ఆ రెండింటిని కనుక మీరు కనుక బ్లెండ్ చేయగలిగితే, మేధో సంపత్తి, రెక్కల కష్టం, దెన్ యూ విల్ డూ రియల్లీ వెల్. అండ్ వెన్ యూ డూ రియల్లీ వెల్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ మేకింగ్ మనీ. సిగ్గుపడొద్దు, మొహాటపడొద్దు, తప్పు చేస్తున్నట్టు భావించొద్దు. స్వార్థపరుడు అంటారు, ఇది అంటారు, అది అంటారు. నో, ఎవ్రీబడి వాంట్స్ మనీ, దే విల్ నాట్ టెల్ యూ. బట్ రెక్కల కష్టం, బుద్ధిబలం రెండింటిని జోడించి డబ్బు సంపాదిస్తున్నట్టు సమాజానికి సేవ చేస్తుంది. సమాజానికి సేవ చేస్తేనే యూ క్యాన్ ఎర్న్. సో దట్స్ ఫర్ ద యూత్. యాజ్ ఫర్ యాజ్ ఫ్యామిలీ ఈజ్ కన్సర్న్, ఐ డోంట్ నో వాట్ అడ్వైస్ ఐ కెన్ గివ్. ఐ మీన్, యూ షుడ్ ఇన్ యువర్ యంగ్ ఏజ్, కనీసం ఆ 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో, ఐ థింక్ కెరియర్ అండ్ ఫ్యామిలీ షుడ్ డామినేట్ యువర్ లైఫ్. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ పిల్లల్ని పెంచడం, కుటుంబంతో సంతోషంగా ఉంటాం అనేది చాలా ముఖ్యం. కొంత సమాజ సేవ చేయొద్దని నేనేం అన్ను, బట్ ఇట్ షుడ్ బి మినిమల్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ పాలిటిక్స్, ఐ డోంట్ థింక్ యూ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్. బట్ యూ కెన్ డూ వీకెండ్స్ వాలంటీర్ చేయొచ్చు, అట్లాంటివి చేయొచ్చు. బట్ ఐ వుడ్ అడ్వైజ్ దట్ పీపుల్ టు ఫోకస్ ఆన్ ఫ్యామిలీ. వెన్ సి కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటే దేశం బాగుంటుంది, రైట్? సో యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ growth. You grow yourself, and then when you are comfortable, you say, okay, చాలు, ఇంత కష్టపడ్డాను, సమాజానికి చేద్దాం అనుకున్నప్పుడు అది, దట్స్ నెక్స్ట్ స్టేజ్. సో బట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఈజ్ వాట్ ఐ వుడ్ సే. అండ్ ఐ వుడ్ ఈవెన్ సే, మీ కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఫ్యామిలీ. అగైన్ పీపుల్ విల్ ఆల్వేస్ టెల్ యూ ఫ్యామిలీ ఫస్ట్, కెరియర్ నెక్స్ట్, రైట్? ఐ టెల్ యూ వై. అట్లా నేను కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమనట్లేదు. ఎందుకంటే ఒక సంపాదన లేని బేవార్స్ మనిషి మీ కుటుంబం కూడా గౌరవించదు. కరెక్ట్. మీ భార్య గౌరవించదు, నీ పిల్లలు గౌరవించరు, నీ తల్లిదండ్రులు కూడా గౌరవించరు. సో విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? నువ్వు అట్లని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఊరిగా డబ్బు సంపాదన పడు అనట్టం లేదు. దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్. బట్ యువర్ కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ కెరియర్ అండ్ వెన్ యూ గివ్, మీ కుటుంబానికి మీరు టైం ఇస్తే, అప్పుడు మిమ్మల్ని అపారమైన మీ మీద ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది. మావాడు ఏదో సాధించాట్రా అని మీ తల్లిదండ్రులు చెప్పుకుంటారు. యు నో వాట్ ఐమ్ సేయింగ్. సో కెరియర్ ఇన్ సమ్ వేస్ ఈజ్ యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యామిలీ. నేను అట్లాంటి ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయొద్దు అనట్లేదు. అగైన్ ద ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ఈజ్, మీరు పూర్తిగా తాగుబోతులయ్యి ఉద్యోగం చేయకుండా బద్ధకస్తులైతే ఎవరు గౌరవించరు మిమ్మల్ని.
నీ భార్య గౌరవించదు, నీ పిల్లలు గౌరవించరు, ఎవరు గౌరవించరు. సో దిస్ యాక్చువల్లీ డ్రైవ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. మీ సంతోషానికి ఇది మూల కారణం. ఎస్ సో ఐ సే పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ కెరియర్ అండ్ ఫ్యామిలీ టిల్ దే టర్న్ 40 సంవత్సరాలు ఆర్ టిల్ దే బికమ్ కంఫర్టబుల్. మీరు 25 ఏళ్ళకే ఐపీఓ చేసి మీ $200 million వస్తే నేను చెప్తాను, దెన్ యూ కెన్ లివ్ ద వే యూ వాంట్, నోబడీ కేర్స్. బట్ మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ దట్ ఫార్చునేట్ కదా. సో ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.